Okay. Mother is laboring to give birth a child. Okay. It's a kind of work, a sincere, ఒక సిన్సియర్ పని అన్నమాట. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిన్సియర్ వర్క్. ఓకే, రైట్, లెట్స్ రీడ్. ఇది ఈ ఫస్ట్ పాయింట్, లేబరింగ్ ఇన్ ప్రేయర్. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అందరికీ తెలిసిందే, బట్ లెట్ us స్టడీ ఇట్ a bit. ఎఫ్రాయిము మన్యమందు రామతేయం సోఫీము పట్టణము పాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొరకుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యగు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. సాధారణంగా మనకి సమస్యలు చూసుకుంటే అన్నీ ఒక సమస్య అంటే ఎక్కడి నుంచైనా రావచ్చు సమస్య. ఇక్కడ ఒక రకంగా చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది సమస్య? ఈమెకు ఆల్రెడీ ఒక సమస్య ఉంది. ఆ సమస్య కాకుండా ఇంకొక సమస్య, ఇది అంటారు చూసారా, పుండు మీద కారం జల్లడం అని. ఓకే, అవమానాన్ని ఇంకా అవమానపరచడం. ఇక్కడ సొంత రక్త సంబంధియే ఈమెకి ఎవరైపోయారు? శత్రువు. హర్ ఓన్ బ్లడ్ బోర్న్ సిస్టర్ has become an enemy. ఎనిమీస్ అంటే సాధారణంగా వేరే దేశంలో మన అపోజిషన్, వేరే వాళ్ళు, బయట వాళ్ళు అనుకుంటారు. బట్ సమ్ టైమ్స్ యూ డోంట్ నో హౌ ఎన్ ఎనిమీ కమ్స్. ఒక రకంగా చూస్తే మన దేహమే మనకు శత్రువు, అవునా కదా? యా, ద ఫ్లెష్ ఇట్ సెల్ఫ్. మనము దీంతో యుద్ధము చేయాలి, అవునా కదా? పౌలు అంటాడు, ఒకవేళ మీరు రక్షింపడిన తర్వాత నేను రక్షణ కోల్పోతానేమో అని నేను నా శత్రువుని లొంగ తీసుకుంటున్నా అంటాడు. ఎవరా శత్రువు? తన శరీరాన్ని ఉపవాసముతో ప్రార్థనతో నేను లొంగ తీసుకుంటున్నాను అంటున్నాడు. సో యూ హ్యావ్ టు ఫైట్. ఎందుకంటే మీలోనే 2 శత్రువులు ఉన్నాయి, శరీరము, ఆత్మ. ఈ 2 కోఆపరేట్ అవుతాయా? ఈ 2 ఒకదానికొకటి యాంటీగా ఉంటాయా? ఒకదానికొకటి యాంటీ. శరీరం ఒకటి, ఆత్మ ఒకటి. అందుకే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు విశ్వాసం పెరిగి ఆత్మలో ఎదుగుతావు, శరీరం తగ్గుతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు లివ్. ఆమె వైరియకు పెనిన్న. ఇక్కడ ఏమంటావా? అసలు ఎవరు హన్నా, పెనిన్న ఎవరు? వాళ్ళిద్దరూ దే షుడ్ బి వెరీ క్లోజ్ పీపుల్. ఓకే, వైఫ్స్ ఆఫ్ వన్ హస్బెండ్, బోత్ షేర్, దే షుడ్ బి గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఇక్కడ ఆమె గురించి ఏమంటున్నారు? ఆమె ఎవరంట? వైరి. ఆకు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఎవ్రీబడి ఫేస్. ప్రతి ఒక్కళ్ళకి మనకి ఏదైనా ఒక బ్లెస్సింగ్ వచ్చినప్పుడు, ఒక ఆశీర్వాదం వచ్చినప్పుడు కంపారిజన్. మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం, వాళ్ళని చూసి ఓకే వాళ్ళకంటే నేనే బాగున్నా, వాళ్ళ ఆస్తి కంటే నా ఆస్తి ఎక్కువ, ఆహా వాళ్ళ ప్రార్థన కంటే దేవుడు నా ప్రార్థనే ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నాడు, ఈ టైప్లో వీ విల్ థింక్ గుడ్. అయితే అవతలోడు కూడా కొంచెం తక్కువగా అనుకుంటాడు, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫీరియర్ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చేస్తారు. చూడు వాళ్ళ పిల్లలు అలా బ్లెస్ అయ్యారు, వాళ్ళకి ఇలా అయ్యారు, వాళ్ళ పిల్లల సంబంధాలు వచ్చాయి, నీకు సంబంధం రాలేదు, వాళ్ళకి మంచి సంబంధం వచ్చింది.
నీకు సర్కిల్ లేదు, అది ఇది. అంతెందుకు, పెళ్ళి అయిపోయి 40 సంవత్సరాలైనా సరే నాకు మంచి మ్యాచ్ వచ్చిందని అనుకుంటారు ఇప్పుడు ముసలోళ్ళు, అది చేసుకోవాల్సిందని. 70 ఏళ్ళు దాటిపోతున్నాయి ఇద్దరికి, అప్పుడు మంచి మ్యాచ్, ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు వచ్చిన మంచి మ్యాచ్ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. అలాగని 30-40 ఏళ్ళ వయసులో కూడా డివోర్స్ అయిన కేసులు ఉన్నాయా లేదా? మీకు తెలుసా తెలీదా? దే మెనీ పీపుల్ ఇండియాలో కూడా ఉన్నారు. 30 ఏళ్ళ తర్వాత ఇడిపోవడమా? ఆమెకు కోపం పుట్టించి వచ్చారంట. యు సీ దట్. అందుకనే నేను ఒకటి చెప్పనా, కంపారిజన్. ఒకవేళ నువ్వు ఎవరితోనైనా నేను గొప్ప అని బాగా బ్లెస్సింగ్ ఫీల్ అయితే అది డేంజరస్. ఎందుకంటే రేపు పొద్దున్న నీకంటే ఇంకా వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోయి నువ్వు బాధపడతావు. సో డోంట్ కంపేర్, డోంట్ పుట్ ప్రెషర్. ప్రతి ఎగ్జామ్స్ అప్పుడు నేను చూస్తున్నా కదా, ఇప్పటి నుంచి కదా, ఒక 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ప్రతి ఎగ్జామ్స్ అప్పుడు, రిజల్ట్స్ అప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రెషర్ తట్టుకోలేక, మిగిలిన టైంలో కూడా చదువు తట్టుకోలేక నేను చదవలేనేమో అని బిల్డింగ్ బెంచ్ దూకి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. మొన్న ఒక తల్లి అందంట, అమ్మ నేను పేపర్ బాగా రాయలేదు అని. అది చాలా టఫ్ వచ్చింది, నాకు మార్కులు రావు అని. మరి ఇంట్లో తిట్టినట్టున్నారేమో, నీకు అది రాదు, ఇది రాదు, నీకు అందులో సీట్ రాదు అని తిట్టినారేమో. ఆమె ఏం చేసుకుంది తెలుసు కదా, వైరల్ అయింది అది. ఏం చేసుకుంది అమ్మాయి? సూసైడ్ చేసేసుకుంది. ఒక ఎగ్జామే రాసింది, 2 ఎగ్జామ్లే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ ఎగ్జామ్. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనమాట. చాలామంది ఇది మనకు కొన్ని తెలుస్తాయి, కొంతమంది దాన్ని బయటకు తీసుకొని రారు. కంపారిజన్ ఈజ్ వెరీ 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 డేంజరస్. ఇక్కడ కోపం పుట్టిస్తూ వచ్చిందన్నమాట. సమ్టైమ్స్ యూ డోంట్ నో ఫ్రమ్ వేర్ యూ గెట్ ద ప్రాబ్లమ్, ఫ్రమ్ యువర్ ఓన్ హోమ్, ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్. ఓకే, అందుకే నేను చెప్తా ఉంటా, ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్. నీ ప్రతి సమస్యకి దేవుని దగ్గర ఏముందంట? ఒక మాట. ఫర్ ఎవ్రీథింగ్, ఇంట్లో సమస్య, బయట సమస్య, భర్త సమస్య. ఒకవేళ నీకు నువ్వే ఒక సమస్య అయిపోయి నా వల్ల కావట్లేదు నా జీవితం అనుకున్నావా, దేవుడు నీకు కూడా ఒక మాట ఇస్తాడు పర్సనల్గా, వేరే వాళ్ళ పట్ల. ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్. అందుకే బైబిల్ చదివే అలవాటు నేర్చుకోవాలి, ప్రార్థించే అలవాటు చూసుకుంటే గాడ్ విల్ డ్రాప్ ఎ వర్డ్. ఆ వాక్యం చదువుతుండగా ఇది నీకు, ఇది ఇలా చేయబోతున్నానని దేవుడు మాటిమాటికి నిన్ను దృఢపరిచి నిన్ను బలపరుస్తాడు. చూద్దాం, కంటిన్యూ. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చూసారా ఎంతవరకు ఇబ్బంది పెడుతుందంటే, భోజనం ఇంకా మనీ, ఈవెన్ టు ద ఫుడ్. ఎప్పుడంట? హన్నా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనక. యు సీ దట్. ఒక రకంగా నువ్వు చూస్తే ఇంట్లో వాళ్ళేంది, దేన్నేంది, ఎక్కడికి వెళ్లకుండా ఆపుతుంది, ఏం చేయకుండా నీ దేవుని వద్దకు వెళ్లకుండా ఆపుతుంది. ఎందుకు వెళ్తున్నావు ఈ దేవుడి దగ్గరికి? ఏం చేశాడు ఈ దేవుడు? నీ భర్తే అనొచ్చు, ఏం చేశాడు ఈ దేవుడు? ఊరికే దేవుడు అంటే ప్రార్థిస్తావు, వెళ్ళి గుడికి వెళ్తావు, మళ్ళీ నీకు ఇచ్చిన పాకెట్ మనీలోంచి నువ్వు కొంత అక్కడ వేస్తావు, నాకు తెలుసు. యు సీ నా ద డెవిల్ విల్ అటాక్. ఎందుకు చేసుకుంటావు పొద్దున్న ప్రార్థన? ఏదో ఒకటి అనమాట. నీ ప్రేయర్ లైఫ్ని అటాక్ చేస్తుంది, నీ బైబిల్ స్టడీని అటాక్ చేస్తుంది, ఆ వాక్యం వినేదాన్ని అటాక్ చేస్తుంది. ఇట్ విల్ కీప్ అటాకింగ్ యూ. ఆమె ఎంతవరకు ఇసుకిచ్చిందంట? భోజనము చేయకుండా ఏం చేస్తుందంట? ఏడుస్తుందంట. యు సీ దట్ నా. నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా దేవుడికి బాధ. అంటే గాడ్ డజంట్ వాంట్ యూ టు స్టాప్. భోజనం చేయకపోయినా సరే, అఫ్కోర్స్ నువ్వు ఉపవాసం ఉంటే ఓకే, కానీ నువ్వు భోజనం చేయకపోతే, నువ్వు బాధగా ఉండి భోజనం చేయకపోతే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడాడు. ఇప్పుడు నీ తల్లి నువ్వేదన్నా సమస్యలో ఉండు, బాధలో ఉండో, నువ్వు భోజనం చేయకపోతే బాధలో ఉన్నాడు అనుకుంటుంది. లేదు నాయన, తిను. గాడ్ వాంట్స్. యెజబెల్ ఇలాగే, నేను నీ ముండం మీద తలపెట్టకుండా చేస్తాను, చూడు
అని అన్నప్పుడు అతను పారిపోయాడు, భోజనాన్ని మర్చిపోతాడు. తర్వాత దేవుడు ఫస్ట్ అతన్ని కూర్చోబెట్టి దూతను పంపించి ఏం పెడతాడు? భోజనం. ఒక కేక్, ఒక మంచి రొట్టె, ఆ పక్కన మళ్ళీ గ్లాస్తో వాటర్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మళ్ళీ దాన్ని ఈట్. గాడ్ వాంట్స్ అస్ టు ఈట్. గాడ్ హెస్ డిజైన్ దిస్ సిస్టమ్ టు ఈట్. నువ్వు ఒక పూట ఏదన్నా బాధ ఉండి భోజనం చేయకపోతే, ఉపవాసం అనేది వేరు. ఇప్పుడు లెంట్ ఓకే, ఫాస్టింగ్స్ ఇట్స్ అ గుడ్ సీజన్. ఈ ట్రెడిషన్లో అనేకులు ఉపవాసం ఉంటారు, అది చాలా చాలా మంచిది. ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ దట్ ఫాస్టింగ్, గో అహెడ్, గాడ్ బ్లెస్ యూ. పైగా ఏడ్చుచు, ఏడవడం అంటే దేవుడికి ఇష్టమా? ఇష్టం ఉండదా? ఇష్టమా? ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు. కన్నీటి ప్రార్థన ఇష్టమని అనకండి. ఆయన నీ కన్నీటి ప్రార్థనను గౌరవిస్తాడు. ఆ కన్నీటి నుంచి వచ్చి ఆ నీటిలో ఆ నీటి బొట్టులు ఏం చేస్తాడో ఉంది బైబిల్లో, దాచుకుంటాడు. ఒక రకంగా చూస్తే నువ్వు ఫ్రస్ట్రేషన్ తోటి ఎందుకు ఈ దేవుడిని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, నాకేమి ఇచ్చాడు ఈ దేవుడు అని. అలా కాకుండా ఆ బాధను ఆయన ముందు వెళ్ళగక్కి ఏడవడం అనేది ఒక రకంగా గొప్ప విశ్వాసంతో సమానం. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంటే భోజనం మానడం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. కానీ నువ్వు ఆ బాధతోటి భోజనం మానేసి ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, అదే విశ్వాసం, అది గొప్ప విశ్వాసం. దట్ ఈస్ గ్రేట్ ఫెయిత్. చాలామంది ఏం చేశాడు ఈ దేవుడు, ఎందుకు ఉపవాసం ఉంటాడు, వాడు చేస్తున్నాడు, నేను వెళ్ళి వాడిని చంపేస్తా, వాడిని అలా చేస్తా, వాడిని ఎలా చేస్తా, వాడిని పాడు చేస్తా అని పగ తీర్చుకుంటారు. ఇక్కడ అన్న వెళ్ళిపోయి ఆ పెన్న జుట్టు పీకి కొట్టచ్చు కదా, కొట్టిందా? నో. ఐ నీడ్ ద టెలివిజన్ ప్లీజ్. The right screen is not coming, so I want the right screen to come. The versa. Ilopu left dantlo versa in. Yeah, let me read. ఏటేటది చేయుచుండగా హన్న మందిరమునకు పోయినప్పుడల్లా ఆమె కోపం పుట్టించుండెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. యు సీ హౌ పీపుల్ కెన్ ఫ్రస్ట్రేట్ యూ. బయట వాళ్ళు, సమాజంలో వాళ్ళు ఒక్కొక్కసారి నీ పరిస్థితి చూసే నీకు అన్నం తినబుద్ధి కాదు, ఏడవాలనిపిస్తుంది. In one way, God doesn't like it. In one way, that is great faith. ఒక రకంగా దేవుడికి ఇష్టం లేదు, కానీ దాన్ని ఎలా చూస్తాడు ఆయన? గొప్ప విశ్వాసముగా కూడా చూస్తాడు. ఎందుకంటే అనేక మంది వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు. దే విల్ నాట్ గో బ్యాక్, దే విల్ గో బ్యాక్. చూద్దాం, కంటిన్యూ. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. బాగుంటారు భర్తలు, కొంచెం అందరూ కూడా స్నేహితులు, భర్త, తల్లి, తండ్రి, వాళ్ళు వీళ్ళు కొంచెం బుజ్జగిస్తారు. కరెక్టే, రైట్, గుడ్. ఏం కంగారు పడకమ్మా, బాధలు చెప్పుకుంటే పోతాయి, నాకు తెలిసి ఓదారుస్తారు. మంచిదే ఓదార్పు. చాలా మటుకు జరిగాయి ఓదార్పు. కరెక్టే, ఓదార్చడానికి వచ్చారు, మంచిదే. కానీ సరిపోతుందా చెప్పండి? ఒక రకంగా అది మంచిదే, దేవుడు మార్కులు వేస్తాడు. నువ్వు ఎవరినైనా కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చినా, ఏదన్నా ఇది చేసినా, అది చేసినా, ఓకే, గాడ్ విల్ బ్లెస్ యూ, మంచి పని చేశావు. కానీ దేవుడు దాన్ని ఓదార్చిన దాన్ని మంచి పని చేస్తాడా? లేక ఎల్కిన ప్రార్థించి దేవుని నుంచి మాట తీసుకొని, దేవుడు మనకు మాట ఇచ్చాడు, ఇప్పుడు నాతో మాట్లాడాడు, నీ గర్భం తెరవబోతున్నాడు అంటే బాగుంటుందా? ఏం బాగుంటుంది? సో సూపర్ న్యాచురల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ కన్సోలింగ్. నీ ఆదరణ కంటే ఏది గొప్పది? దేవుడి నుంచి జవాబు తెచ్చే అద్భుతకరమైన, విశ్వాసకరమైన ప్రార్థన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కన్సోలింగ్ ఇస్ గుడ్, కొంతవరకు బాగుంటుంది ఆమె, ఓకే. కానీ అవతలమే ఏడిపించేస్తుంది కదా. అన్నం తినకుండా ఏడ్చే స్టేజ్ అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా, చూడండి, దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా అటాక్. అందుకే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా సరే ఫోన్ మోగుతూ ఉంటుంది.
ప్రేయర్ చేసుకుందాం, ఫోన్, బైబిల్, పోను, ఏదో ఒక పని, ఎవరో ఒకరు అప్పుడే వస్తారు. అన్నీ 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 గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏదైనా డెవిల్ గాడు నీ టైంని అటు ఇటు చేస్తున్నాడు అనుకోండి. కొన్ని టైమ్స్ చాలా ఇంపార్టెంట్. పెందల కడ ప్రార్థన, లేచిపోవాలా 4 గంటలకు, 5 గంటలకు, 3 గంటలకు, త్వరగా పడుకొని. ఒక్కొక్కసారి అంత పొద్దున్న లేగలేదు, ఇప్పటికే 12 అయిపోయింది, ఏం లేగాలంటావా? 2 కాఫీలు తాగి 5 గంటలకు పడుకో. ఆ 5 గంటల ప్రార్థన చేసావంటే ఆ తర్వాత వారం అంతా నీకు ఉంటుంది. హల్లెలూయా. చూసిదా, యేసు ప్రభువారు రాత్రంతా ప్రార్థించి బయటకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. 12 మంది శిష్యులకు ఏం చేశాడు? అధికారం ఇచ్చేశాడు, వెళ్ళండి. ఒక్కొక్కసారి డే లేకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా చేయాలి. వీక్ ఒకసారి అయినా మీరు హోల్ నైట్. కొంతమందికి అదేంటో మరి, మంచిగా 2 కాఫీలు 2 టీలు తాగి చక్క పడుకుంటారు. మా వంటోడు ఉన్నాడు, వాడంతే, రాత్రిపూట వెళ్ళి చక్కగా స్ట్రాంగ్ టీ తాగి పడుకుంటాడంట. నేను మా కాలేజీలో ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు టీలు తాగి రాత్రి 3 గంటలు చదివి. అఫ్కోర్స్ అందరూ చదువుతారు అలాగని, ఎవ్రీ స్టూడెంట్ డస్ దాట్. కానీ టీ తాగితే నిద్ర రావడం అనేది చాలా మందిలో చూశాను నేను. కానీ ప్రార్థన చేసుకుందాం అనుకో, నేను ఫస్ట్లో అనుకునేవాడిని ఇలాగా, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అనుకున్నాను. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కనుక టీ తాగితే వస్తాను అనుకుంటే అప్పుడు బాగా నిద్ర వచ్చిందండి నాకు, టీ తాగినా కానీ. యూ సీ హౌ ద డెవిల్ వాంట్స్ టు గివ్ యూ స్లీప్ వెన్ యూ వాంట్ టు ప్రే. సో హీ విల్ ఫ్రస్ట్రేట్ యూ. ఎవరో కాదు, ఇంట్లోంచే తీసుకొస్తుంది ఫ్రస్ట్రేషన్, గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ అటాక్ యువర్ ప్రేయర్ లైఫ్. చాలా కుమారుల కంటే నేను విశేషమైన దాన్ని కాదా అని ఆమె చెప్పుచూ వచ్చాను అని అతను కన్సోల్ చేస్తున్నాడు. చదవండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా, అప్పుడు ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. అందుకే. కానీ ఈ కొత్త నిబంధనలో ఏంటో తెలుసా? ఈ కొత్త నిబంధనలో ప్రతి ఒక్కరిని ఏం చేశాడో తెలుసా? ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తం, ఎంతమంది తెలుసా ఆయన రక్తం కార్చాడని? గుడ్ ఫ్రైడే వస్తుంది ఇప్పుడు, శ్రమ దినాలు. ఆయన శ్రమ పడ్డాడని ఒక మంచి ఈవెంట్గా చేస్తున్నారు, చేయనియండి. ఆయన రక్తం ఎందుకు కార్చాడో తెలుసా? అందరూ నా పాపాలు పోయాయి అనుకుంటారు. ఓకే, పాపాలు పోయాయి. నేను పాపాలు పోవడమే కాదు, ఆయన రక్తము ద్వారా హీ మేడ్ యూ కింగ్స్ అండ్ ప్రీస్ట్. ఆయన రక్తము ద్వారా నీకు 2 పదవులు ఇచ్చాడు. ఒకటి ఏంటి? రాజు, ఇంకొకటి యాజకుడు. ఎందుకు రాజు? ఎందుకంటే నీ దేవుడు రాజు, నువ్వు ఆయన కుమారుడు కాబట్టి. హీఈస్ ఎ కింగ్ అండ్ యు ఆర్ హిస్ సన్, కింగ్. యాజకుడు అంటే ఏంటి? ఇక ఎవరో అవసరం లేదు మధ్యలో, నువ్వే డైరెక్ట్గా ప్రేయర్ చేయొచ్చు, ఆయన సన్నిధికి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ హస్బెండ్, అందుకే నువ్వు ఒక విశ్వాసిని గనక భర్తగా చేసుకుంటే, విశ్వాసులు అంటే రకరకాల విశ్వాసులు ఉంటారు. ప్రైజ్ లార్డ్ విశ్వాసులు. సాయంకాలం అయితే ఏదో ఒకటి ఇంకా ఇష్టం, బాటిళ్ళు, సైడ్ పఫ్, ఇంకన్నీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకే నువ్వు భర్త, నీ భర్త రాజు అయి ఉండాలా, ఏమై ఉండాలా? యాజకుడై ఉండాలా. యేసుప్రభుని అడుగుతాను, నువ్వేమన్నా రాజులు అంటే నీవన్నట్టే, యస్ ఐఎమ్ ఎ కింగ్. యేసుప్రభు వారు మరి ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేసాడో తెలుసా? సహోదరులు చేశాడు. ఏం చేశాడంట? సహోదరులు. పాపం ఇల్కిన ఇట్ వాస్ లైక్ దట్. అతనికి దేవుడి నుంచి వినే సామర్థ్యం లేదు. అబ్రహాముకు ఉంది, ఇస్సాకు ఉంది, యాకోబుకు ఉంది, యోసేపుకు ఉంది. యు సీ దట్. బట్ ఎల్కినా డజంట్ హ్యావ్ ఇట్. అందుకని మందిరానికి వెళ్ళిపోయింది. చూద్దాం. షిలోహు అన్నపానం పుచ్చుకున్న తర్వాత ఆమె లేచి ఎక్కడ పోయిందంట? యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా. చదవమ్మ. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను. ఒక్కొక్కసారి పగ తీర్చుకోకూడదు. ఎందుకు తీర్చుకోకూడదు? ఈ మెల్లి ఇప్పుడు బరబర జుట్టు పట్టుకొని కొట్టేస్తే ఏమని అంటాడా? ఎల్కినా
ఎందుకు కొట్టావే అంటాడు. ఎందుకంటే కొంచెం ఈమెంటే ఇష్టం కదా హన్నా అంటే. పెద్ద ఏమనడేమో, కానీ నువ్వు అలా అనుకోలేదు. లేకపోతే ఇంకేదన్నా అది వెళ్ళే చోట అట్టుపడిని తొక్కేస్తా, ఏదన్నా జారేదేస్తా, అది ఇలా పడుతుంది, గుండు పగిలిద్ది, లేక దాని కొడుకుని ఇలాగ చేస్తా, దాని కూతురుని ఇలాగ చేస్తా. షీ డిడ్ంట్ థింక్ లైక్ దాట్. ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి నీ శత్రువు ఎంత ఇసుకిచ్చినా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు అనుకోండి, ఏంటో తెలుసా, తుదకు ఏం జరుగుతుందో తెలుసా, వీళ్ళందరినీ నీ ఇంట్లో శత్రువు, బయట శత్రువు, రోడ్డు మీద మురిగే కుక్కవు, బురదలో పందవు. ఓకే, ముత్యాలని తొక్కే పందులేని అంటున్నాను, అవునా? ముత్యాల్లో తొక్కే పందులు అంటే తెలుసు కదా మీరు ఎవరో, వేరే వాళ్ళు కాదు, పరిసయ్యులు, సద్దుకాయలు లాంటి వాళ్ళు, రైట్? వీళ్ళందరి మీద కోర్స్ కౌంటర్ వేస్తే వేయండి, మరీ వాళ్ళతో మనం ఆ బురదలో దిగి, ఆ రోడ్డెక్కి, ఆ మురిగే కుక్కలతోటి ఆ బురదలోకి దిగి వాళ్ళతో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు పెట్టే ప్రెషర్ని దేవునికి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని మన గురి వద్దకు చేరుస్తారు. వెదర్ ద ఎనిమీ ఈజ్ ఇన్సైడ్ యూ ఆర్ అవుట్ సైడ్ ఆర్ వే అవుట్ సైడ్, ఇంట్లో ఉన్న బంధువులైనా శత్రువులైనా, నీవు వాళ్ళు పెట్టే యొక్క బాధని దేవుని సన్నిధి తీసుకొస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు గురి వద్దకు, నీకు నియమింపబడిన గురి వద్దకు వెళ్తావు. యు ఎంటర్ ఇంటు యువర్ డెస్టినేషన్. అందుకే మీ చెల్లో, మీ ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు తిరిగి కొట్టగా, తిరిగి తిట్టగా. ఎంతమందికి అర్థమైంది? డోంట్ డూ దాట్. జస్ట్ డిఫెండ్, మరీ టూ మచ్ అయితే డిఫెండ్ చేసుకోండి. యా, యూ క్యాన్ టాక్, యూ క్యాన్ టాక్ అండ్ టెల్ దెమ్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, బట్ డోంట్. వాళ్ళు అదే చేస్తున్నారా, టేక్ దట్, ఆ ప్రెషర్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళండి. ఈమె ఇంకా అన్న ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఈసారి ఇంకా ఇసుకుపోయి, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఆమెకి? ఇప్పుడు ఎన్ని ఇయర్స్కి ఆమె అలాగా పుట్టింది? ఎన్ని ఇయర్స్ ఆమె గడ్డుతనంతో ఉంది? 10 ఏళ్ళు. ఇంకా విసుకుపోయి అక్కడ చూడండి, అక్కడ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అపార్థం చేసుకుంటారు. అందుకే యు నీడ్ డిసర్న్మెంట్. ఏం కావాలంట? డిసర్న్మెంట్. వెన్ యు ఆర్ జడ్జింగ్ సంబడి, వాట్ డు యు నీడ్? డిసర్న్మెంట్. వితౌట్ ఎ డిసర్న్మెంట్ యు విల్ జడ్జ్ సంబడి ఎల్స్. అదేంటి? అది ఎందుకు చేయకూడదు? యు నీడ్ ఎ డిసర్న్మెంట్ బిఫోర్ యు జడ్జ్ సంబడి. ఒకసారి ఒక మీటింగ్లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి మీటింగ్, మీ అందరికీ తెలుసు, నాకు ఆయన అంటే ఆయన అబ్బాయిని అని. ముందు రోజుల్లో ఆయన చూస్తుండగా కొంచెం ముందు 2వ రోజులోనో 3వ రోజులోనో ఒక వ్యక్తి అటే చూస్తున్నాడంట. ఈయన మధ్యలో చూశాడంట. ఆయన కొని ఇంత చెప్తున్నా, ఇంతసేపు అయినా ఎటన్నా నా వంక చూస్తాడు, ఒకసారి కూడా ఇటు తిరగలేదంట, అలాగే చూస్తున్నాడంట. అంటే పగతో ఇంట్లో చాలా కోపంతో తీసుకొచ్చినట్టున్నారేమో, నా మీద ఎంత కోపం ఉంటే ఒక్కసారి కూడా చూడలేదు అని చెప్పేసి కొంచెం ఈయన మీటింగ్లో మెసేజ్ చెప్తూ కూడా బాధపడ్డాడంట. బాధపడుతూ లాస్ట్లో ప్రేయర్ చేస్తాను రండు అంటే ఆ లైన్లో ఉన్నాడంట క్యాండిడేట్. లైన్లో వస్తూ కూడా అటే చూస్తున్నాడంట, ఈయన వంక చూడలేదంట. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఇంకా పోనీ సరే అనుకుని ఆయన ఇక అతని మీద ఇక కొన్ని మధ్యలో మెసేజ్ చెప్తున్నాడు, కొన్ని డైలాగులు వేసాడంట. మీరు నా వంక చూడండి, వాక్యాన్ని వినండి అని, అటు ఇటు చూడొద్దు అని. అవి కూడా పక్కకుండా అటే చూస్తున్నాడంట. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేయమన్నప్పుడు వాళ్ళు ఆవిడ చెప్తుందంట, అయ్యా ఈయన మెడరిగిపోయింది, డాక్టర్లు ఎలాగేసి కట్టేశారు, కొంచెం ఇటు తిరగాలని ప్రేయర్ చేయండి అన్నాడు. అప్పుడు ఆయన ఒకటి నిర్ణయించుకున్నాడంట, ఇక నేను ఎప్పుడు ఎవరికి తీర్పు తీర్చను అని. ఐ విల్ నెవర్ జడ్జ్ ఎనీ బాడీ. He has decided not to judge anybody. You see that?
You need to be a discerning prophet to judge. You can't judge somebody else. People can be like that. ఆయన చాలాసార్లు చెప్పాడు కూడా. ఎగ్జాంపుల్, I read in one of his books. You see that he was judging this man. పాప ఆమెను జడ్జ్ చేస్తున్నాడు. ఆమె బాధతో ఏడుస్తుంది. You don't know what somebody is going through. Come on, let's read. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నా. నేను అంతటి ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పెను. వావ్. లాస్ట్కి ఎప్పుడైతే ఆ ఇసుకుతోటి ఆ బాధతోటి అక్కడ మొత్తం కక్కేసుకుందో, మరి ఆ దైవజనుడు అపార్థం చేసుకున్నా కానీ దైవజనుడు ఒక మాట రిలీజ్ చేశారండి. హీ గేవ్ ఎ వర్డ్. దేవుని వాక్యం అనండి. హీ గేవ్ ఎ వర్డ్. అమ్మా ఇక వెళ్ళు. అక్కడ ఆ మాట ఒకసారి చూద్దాం. చూడండి, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయనుగాక అని మమ్మతో చెప్పాను. అమ్మా నువ్వు క్షేమముగా వెళ్ళు. గో. సో షీ రిసీవ్డ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. అంటే ఈమె ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇసుకిస్తున్నా, వాట్ డిడ్ షీ డూ? షీ లాబర్డ్ ఇన్ ప్రేయర్. లాబరింగ్ ఇన్ ప్రేయర్ అంటే దుఃఖముతో ఏడుస్తున్నట్టు, పెదాలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఏం చేస్తున్నామే? ప్రార్థన. వెన్ యూ లాబర్ ఇన్ ప్రేయర్, God himself will come and give you a word. Hallelujah. లాబరింగ్ అంటే మధ్యలో ఆపేయడం కాదు. ఆయన మాట వచ్చే వరకు ప్రార్థిస్తాయని పట్టుదల కలిగిన వాడు. దీస్ ఆర్ ద లేబరర్స్ ఆఫ్ ప్రేయర్. మే గాడ్ జనరేట్ లేబరర్స్ ఆఫ్ ప్రేయర్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. ఈ రోజు నుంచి హన్నాలు ఇప్పుడు అర్థమైందా? లేబర్ అంటే ప్రయాసపడి ప్రార్థన చేయడం, ప్రసవ వేదనతో ప్రార్థన చేయడం. దట్ ఈస్ కాల్డ్ లేబరింగ్ ఇన్ ప్రేయర్. లెట్ యువర్ పెయిన్, నీ బాధ, నీ వేదనను ఆ ప్రార్థనలోనే దేవుని సన్నిధిలో గడిపే అలవాటు చేసుకోవాలా. భర్త సమస్యవు, పిల్లల సమస్యవు, ఎదురింటాడు, వాట్ ఎవర్ ప్రాబ్లం, లాబరింగ్ ఇన్ ప్రేయర్. షీ రిసీవ్డ్ ఎ వర్డ్ టుడే. నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయనుగాక. ఎవరైతే ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఆయన మందిరానికి వచ్చి ఆయన వాక్యం విని ఆయన సన్నిధిలోనే ఉంటాను అని నిర్ణయించుకున్నారో, ఈరోజు అనేకులకు వారి జవాబులు వారికి దొరుకునుగాక. మే యూ రిసీవ్ ద ఆన్సర్స్ ఆఫ్ యువర్ ప్రేయర్. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10, 15 ఏళ్ళు మీ జవాబు దేవుడు ఈరోజు తన వాక్కు ద్వారా మీకు ఇచ్చునుగాక. మే గాడ్ గివ్ యూ హిస్ వర్డ్ అండ్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. టుడే ఈజ్ ఎ హార్వెస్ట్ డే ఫర్ దోస్ హూ హావ్ బీన్ లాబరింగ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ప్రయాసముతో ప్రార్థన చేస్తుంది. షీ చోజ్ నాట్ టు ఫైట్. పెనిన్నా ఆమె మీద యుద్ధం చేద్దాం, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆమె గురించి బ్యాడ్గా చెప్తా, అది చేస్తా, ఆమె గురించి నెగిటివ్గా యూట్యూబ్లో పోస్ట్ చేస్తా, పిచ్చి పెనిన్నా అని పిల్లల్ని గంపలుగా కంటున్నా, తప్పు పెనిన్నా, అది పెనిన్నా, ఇది చేసింది, అది చేసింది. నో, షీ డిడ్ంట్ చూస్ టు డూ ఎనీథింగ్ లైక్ దట్. వాళ్ళకి వీళ్ళకి చెప్పలే. అదంతా తీసుకొచ్చి ఆ ప్రయాసం అంతా ఎందులో పెడుతుంది? ప్రార్థన. షీ పుట్ ఆల్ దట్ ప్రెషర్ యాజ్ లాబరింగ్ ఇన్ ప్రేయర్. ఆ వేదన గల ప్రార్థనలో పెట్టేస్తుంది మొత్తం అంతా తీసుకొచ్చి ఆ ప్రెషర్. భర్తేమో నేను బెస్ట్ కాదా అంటాడా? సరిపోదు. ఐ నీడ్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్ డైరెక్ట్లీ. I need a revelation. I need an oracle from God. చదవండి. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండటం మానెను. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో,
ఇక పెనిన్నా ఏమన్నా అనుకోని, ఎవరేమన్నా అనుకోని ఏం చేసిందంట, హాయిగా ముఖం మారిపోయి వెళ్ళి హాయిగా కోడుకూర వండుకొని తిన్నది. తిని జిడ్డుగా కూడా వేసుకోలేదు, మంచిగా ముఖం గడుపుకొని, ఆ రోజుల్లో మరి అలంకరించుకోండి ఏముందో అవన్నీ అవన్నీ అంటించుకొని చక్క తయారై కూర్చుందంట. ఎలికనని ఉంటాడు, ఏంటిది మావిడిలా తయారైంది, ఇప్పుడు ఏడుపు కొట్టుకుని ఏడిసిందని టార్చర్ చేసేది, ఇప్పుడు బాధ ఉండేది, ఇదేంటిది ఇలా తయారైంది. పోనీ ఏమన్నా కన్నదా, కొడుకు పుట్టాడా చెప్పండి, పరిస్థితి మారిందా? ఏం మారలే. దేవుడి నుంచి ఒక మాట వచ్చింది. She received a word from God. మారిపోయింది ఆమె ముఖం. మేబీ నీ ఫ్యూచర్ చూసి అందరూ వీడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, ఏం రావట్లేదు, నీకు డబ్బులు రావట్లే, ఉద్యోగం రాలే, పెళ్ళిళ్ళు అవ్వట్లే, నీకేమీ జరగట్లేదు, నీ పరిస్థితి ఇంతే అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు. సో the God who gave Hannah a word is telling you, I have heard your labor in prayer. నీ ప్రార్థనలో, ఈ వేదనలో నీవు నా సన్నిధికి వచ్చి ఇంకా నన్ను అడుగుతున్నావే, ఆ ప్రార్థన నేను ఆలకించా, నీకు జవాబిస్తా. హల్లెలూయా. When you receive a word, మేబీ నీ భవిష్యత్తులో ఇంకా నువ్వు ఇప్పుడు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వచ్చేమో, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలే, నాకు ఇంకా ఇల్లు కట్టుకోలే, నాకు ఇంకా అది జరగలే, ఇంకా నా అప్పులు పోలే, ఇంకా ఇది జరగలే, కేసు పోలేదు, ఇంకా కోర్టు కేసు పోలేదు, ఇంకా పోలీస్ కేసు పోలే, ఇంకా అది జరగలేదు, ఇదే అవమానాల్లో ఉన్నావేమో, నువ్వు ఇంకా ఎలాగా నా పరువు పోతుంది, నా ఇజ్జత పోతుంది అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు జవాబిస్తాను, నీ ప్రార్థన ఆలకిస్తాను. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు గొప్ప కుమారుణ్ణి, కుమార్తెను, ఉద్యోగం అన్నీ వచ్చేసినట్టే హాయిగా జీవించవచ్చు. when you receive a word from God. all you labor is to receive a word from God. hallelujah. నువ్వు దేని కొరకు ప్రయాసపడాలా? నీ ప్రార్థన అంతా ఆయన నుంచి ఒక మాట రావడం కోసము. That's the reason why sometimes, how you go to the presence of God. దేవుని సన్నిధికి వెళ్ళాలని, of course ఎవరిష్టం వాళ్ళది, but there is a process. ఒక్కొక్కసారి కొన్ని ప్రాసెస్లు బాగుంటాయి. ఓకే, ఫస్ట్ go to the throne of mercy by the blood. You need to say, Lord, I come to the throne of mercy and throne of grace by your blood. That should be your first word. That will be always my first word of prayer. Whenever I pray, I use that first word. Anytime when you ask me to pray for 5 minutes, 2 minutes, I do my personal prayer. I come to the throne of grace only by your blood. That's my first word. ఎంతమందికి అర్థమైంది? అయ్యా, నేను నీ యొక్క కృపా సింహాసనానికి, నీ కుమారుడు తండ్రి, నీ యొక్క కృపా సింహాసనానికి నేను నీ కుమారుని రక్తము ద్వారా వస్తున్నాను. That will be my first word. And then I worship, then I praise him, and then prayer. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కొంత అరగంటో టైం బట్టి చేసిన తర్వాత ఆ తర్వాత వాక్యం చదువుతా. దట్స్ హౌ మై ప్రొసీజర్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దట్, యూ కెన్ ఫాలో దిస్ ఇఫ్ యూ వాంట్. దట్స్ హౌ ఐ డూ మై ప్రేయర్. మళ్ళీ దాన్ని ఒక సిస్టమ్ లాగా, దాన్ని ఒక పద్ధతిలా పెట్టుకొని, దాన్ని మళ్ళీ ఒక రూల్లో పెట్టేసుకోవద్దు. అర్థమైందా? ఎవరైనా డైరెక్ట్గా ప్రభువా అంటున్నారు అనుకో, వద్దొద్దు ఇదంతా ఫాలో అవ్వాలని అనకండి. గెటింగ్ ఒక్కొక్కసారి నువ్వేమనుకుంటా మనసులో ప్రార్థించుకున్నా దేవుడు అంటాడు. అర్థమైందా? సో గాడ్ ఈజ్ లైక్ దట్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఎ ప్రొసీజర్. అర్థమైందా? వాట్ ఐ లెర్న్డ్ అండ్ హౌ ఐఎమ్ ప్రేయింగ్. యూ క్యాన్ జస్ట్ టీచ్ దిస్ టు యువర్ చిల్డ్రన్ అండ్ యూ క్యాన్ డూ ఇట్. ఓకే, ఎందుకంటే ఆయన రక్తము ద్వారా కదా మనకి ఆయనకి సంధి అయింది, అవునా కదా? యా, సో దట్స్ హౌ ఐ స్టార్ట్ దట్ వర్డ్. డిడ్ ఐ టీచ్ దిస్ బిఫోర్? ఐ డిడ్ంట్ టెల్ యూ, బట్ ఐ బీన్ ప్రేయింగ్ దిస్ ఫర్ మోర్ దెన్ 2 decades. 20 సంవత్సరాల నుంచి దిస్ హాస్ బీన్ మై ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రేయర్. ఓకే, ఎనీవే, భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. పరిస్థితులు మారలే. మేబీ నీ పరిస్థితి మారలేదేమో, ఇంకా అలాగే అవతల వచ్చి అనుకుంటాడు వీళ్ళేం మారారు అని. కానీ నీ హృదయంలో ఆ బాధ, ఆ దుఃఖము పోయి విశ్వాసముగా వచ్చేసింది. హల్లెలూయా. ద వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. ఈవెన్ దో థింగ్స్ డోంట్ చేంజ్, యూ సే yes. సమాజం ఏమన్నా అనుకోని, నా పరిస్థితి మారలే, ఇంకా ఇలాగే ఉంది, ఇంకా నా వ్యాధి పోలే, అది పోలే, ఇది పోలే, కానీ నా దేవుడు మాట ఇచ్చాడు, నేను ఆశీర్వదించబడి తీరతా. You see,
Sometimes when you ask in prayer, ఒకవేళ నీకు 10 years లేట్ అయిందనుకో, దేవుడు నీకు 50 సంవత్సరాల భవిష్యత్తుని ఆ ఒక్కరోజు ఇచ్చేస్తాడు. దెర్ ఈస్ ఎ డిలే ఫర్ 10 years. ఆమె కడుపున ఎవరు పుట్టారు? శామ్యూయల్. ఆ రోజుల్లో వాక్యము, ఈమె ఇంత కష్టపడి వాక్యము దేవుడి నుంచి సంపాదించింది కాబట్టి ఆ రోజుల్లో ఎవరితోటి మాట్లాడేవారు, వాక్యము చాలా అరుదంట. ఆ రోజుల్లో ఎలి తర్వాత వాక్యము ఒకే ఒక వ్యక్తికి వచ్చేదంట. ఎవరికి? సమూయేల్కి. శామ్యూయల్ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ హియరింగ్ ఫ్రమ్ గాడ్. అరుదు, చాలా అరుదు. What you labor in prayer, what you receive by laboring in prayer becomes a generational blessing. Hallelujah. ప్రార్థించి కష్టాలు నష్టాలు అటు ఇటు వెళ్ళిపోకుండా దేన్నైతే నువ్వు దశాబ్దాలు ప్రార్థించి పొందుకుంటావో అది తరాల పాటు ఆశీర్వాదంగా మారిపోతుంది. హల్లెలూయా. యువర్ చిల్డ్రన్ విల్ బి రిమెంబర్డ్. ఇప్పటికీ సమూయేలు గుర్తున్నాడా లేదా? స్టిల్ నౌ Samuel is a great prophet. ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది? మేబీ 3,000-4,000 years or 5,000. Samuel is still a great prophet. What you laboring in prayer is becoming a generational blessing for hundreds and thousands of years. Hallelujah. చూడండి, ఆ శత్రువు మీద ఎంటబడి వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా దాన్ని మనం ప్రార్థనలో కనుక పెడితే తరాల ఆశీర్వాదంగా మారిపోతుందంట. Somebody is being blessed today for generations. Hallelujah. ఎవరైతే ఇంకా అదే ప్రార్థన విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నారో, ఎవరేమనుకున్నా చెదరకుండా తరాల ఆశీర్వాదంగా మారుతుంది నీ ప్రార్థన. హల్లెలూయా. యువర్ లేబర్ ఇన్ ప్రేయర్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు జనరేషన్స్. డోంట్ గివ్ అప్ వాట్ ద డెవిల్ సేస్. హూ నో మ్యాటర్ వాట్ పీపుల్ సే, when you receive a word, hold on. Hallelujah. Those who are laboring in prayer, ఎవరైతే అధిక ప్రార్థన అనుకుంటాం, వీడికి ఆలస్యం అవుతుంది, ఇదిగో దీనికి ఏమి రాలేదు, వీడికి ఏమి రాలేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలుసా? when God gives you after more labor in prayer, you are conceiving something with a very higher responsibility. You are giving birth to something which has higher responsibility. నీవు అటు ఇటు వెళ్లకుండా నీ ఆలస్యంలో అనేకులు పెట్టే నిందల్లో నువ్వు ప్రార్థిస్తే చాలా గొప్ప బాధ్యత గల విలువైన దానికి జన్మనివ్వబోతావు నువ్వు. హల్లెలూయా. ఆ రోజుల్లో అందరినీ నడిపించే విలువైన బాధ్యత గల దైవజనుడు ఎవరు? You are laboring in prayer will conceive a very glorious, responsible person. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, వాళ్ళు వచ్చారు చూడు, పాస్టర్ గారు వెంటనే ప్రేయర్ చేశారు, వాళ్ళకి వచ్చేసింది, వెంటనే దొరికేసింది, వాళ్ళకి వెంటనే దొరికేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు, ఏళ్ళు వెళ్ళిపోయారు. ఎస్, జరుగుతాయి మిరకల్స్. తురుసిదైన స్త్రీ వచ్చింది, అయ్యా ఆ పిల్లల రొట్టె, ఆ పిల్లల బల్ల మించి పడిపోయే రొట్టె మొక్కలైనా చాలయ్యా తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఏమైనా బాధ్యత ఉందా? లేదు. కానీ ఎవరైతే ప్రార్థించి దివరాత్రులు ప్రార్థిస్తా ఉన్నారో వాళ్ళని తీసుకొని శిష్యులుగా చేసుకొని ఆయనతో పాటు సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ద డిలే అండ్ లేబరర్స్ ఆర్ ప్రేయర్ ఆర్ డిసైపుల్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. వాళ్ళని పరలోకానికి పునాదులుగా చేశాడు. హల్లెలూయా. ఓకే, యూ క్యాన్ గెట్ క్రమ్స్ అండ్ బీ హ్యాపీ. ఇన్స్టెంట్ మిరకల్స్ కెన్ బీ హ్యాపీ. కరెక్టే, సడన్గా మిరకలు జరిగాయి, అందరికీ జరిగిపోయి, వాళ్ళు సడన్గా బ్లెస్ అయిపోయారు, అది జరిగిపోయి చెప్పి జరగని. నేను ఇంకా ప్రార్థిస్తున్నా, నాకేం జరగలే. యు ఆర్ గివింగ్ బర్త్ టు సంథింగ్ పవర్ఫుల్ విత్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. పేతురు, అందరూ నా గురించి ఏదేదో గెస్ చేశారు, నువ్వు ప్రార్థనా పరుడివి, ప్రార్థించి తెలుసుకున్నావు నేను దేవుని కుమారుడు అయినా అభిషక్తుండని. అందుకే పరలోకపు తాళపు చెవులిస్తున్నా,
greater responsibility. The man who was a laborer of prayer was given higher responsibility. మిగిలిన వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పింది అనేసారు. యోహాన్ అంటే నువ్వు యోహాన్ అంటే నాకు తెలుసు, నువ్వు ఏలియా మళ్ళా వచ్చావంట నాకు తెలుసు. పగలు రాత్రి అనక ప్రార్థిస్తున్నాడు. అలాగని బలహీనత ఉందా లేదా? ఉంది, బలహీనత ఉంది, దుడుకుతనం, ఆవేశం. బట్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. You see, a man of prayer, no matter how high his weakness is, God will purify it. Hallelujah. ప్రార్థనా పరులకి ఎలాంటి బలహీనత ఉన్నా దేవుడు దాన్ని శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. వారి వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేరుస్తాడు. ఏ ప్రేయర్ మ్యాన్ విల్ బి ప్యూరిఫైడ్. దావీదుని ప్యూరిఫై చేశాడా లేదా? ఇట్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. 7 మార్లు 3 మార్లు స్తుతిస్తాడు, ప్రార్థిస్తాడు. గాడ్ ప్యూరిఫైస్ ప్రేయర్ పీపుల్. ద లేబరింగ్ ఇన్ ప్రేయర్. ఎందుకని నాకు ఇన్ని సంవత్సరాలు ఇంకా వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఎ బ్రేక్ త్రూ మిరకల్? నాకెందుకు ఈ బ్రేక్ త్రూ రావట్లే? నాకెందుకు అద్భుతం జరగట్లే? అందరికీ త్వరగా జరిగిపోతుంది. నాకెందుకు? నీకేదో రొట్టె ముక్కలు తీసుకొని ఆ దయ్యం పోయి అద్భుతం పోయి వెళ్ళిపోవడం కాదు. యు ఆర్ కాల్డ్, యు ఆర్ చోసన్. నీవు పిలువబడ్డావు, నీవు ఏర్పరచుకొనబడ్డావు సహోదరుడు సహోదరి. అందుకనే శిష్యులు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయాలి. 3 గంటలు ప్రార్థన చేయలేకపోయారు వాళ్ళు, తిరస్కరించేశారు. ఆ తర్వాత అంటాడు, ఇక మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో ఉండి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన. విసక్కక 120 మంది మేడగదిలో పగలరాత్రి ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ గొప్ప శక్తి ఇచ్చింది, భూలోకాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా. laboring people's destiny will be everlasting, glorious. హల్లెలూయా. ఆలస్యంలో, కష్టాల్లో, బాధల్లో ప్రార్థనా పరుల యొక్క గురి గొప్పగా ఉంటుంది, శాశ్వతముగా ఉంటుంది. సో టెంపరీ మిరకల్స్ జరగవచ్చు, నాకు జరగలేదని పాడు. ఎవరైతే ఈరోజు ప్రార్థన ఆపేశారో వాళ్ళు ఇంకా గొప్పగా ప్రార్థించుదురుగాక. ఎవరైతే ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారో, ఎవరేమనుకున్నా విసక్కక ఇంకా ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా. Somebody is entering into a higher level of destiny, a higher level of responsibility. Hallelujah. గొప్ప బాధ్యత గల దేవుడు సాక్ష్యాలు మీకు ఇవ్వబోతున్నాడు. నీ తరానికి ఒక సాక్ష్యము తయారు చేయబోతున్నావు నువ్వు. ఎందుకింత ప్రార్థన, ఎందుకింత ఆలస్యం? నీ తరాలకు ఆశీర్వాదంగా మారిపోతున్నావు. నీ గురించి కథలు చెప్పుకుంటారు, నీ ఊరికి సాక్ష్యంగా మారుతావు. నీ ఊర్లోకి, నీ బంధువులందరికీ నువ్వు సాక్ష్యంగా మారిపోతున్నావు. అందుకే ఆలస్యము. ప్రార్థన విడిచిపెట్టక సహోదరుడా సహోదరి. Is somebody getting blessed today? Is there anybody who want to give up in prayer? So teach your children to labor in prayer. పిల్లలకి ఏం నేర్పించాలా? ప్రయాసము గల ప్రార్థన. ప్రార్థన కాదు, ఏ ప్రార్థన? ప్రయాసంతో ప్రార్థన. లేబరింగ్. ఏం చెప్పాను మీకు టైటిల్, ఈ పాయింట్ టైటిల్? లేబరింగ్ ఇన్ ప్రేయర్. అందరూ బ్లెస్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం ప్రేయర్ చేయట్లేదు. వాళ్ళు చూడు ఎలాగ ఉంది. వాళ్ళతోటే పోతుంది ఈ సాక్ష్యం. జీసస్ ఈస్ టీచింగ్ దెమ్ టు లేబర్ ఇన్ ప్రేయర్. నాకేం జరగట్లేదు, నేను ప్రార్థనే చేస్తున్నా, ఇంకేం జరగట్లేదు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. God is preparing. Okay. Oh, we got 12:30. All right. Now let us go to point 2. John chapter 5. And this topic is, I'm a showpiece. Evaru? I'm a showpiece. చూడండి, పెళ్ళిళ్ళకి అందరూ కంప్లీట్ అవుతారు. ఆడవాళ్ళందరూ నేను పవర్ఫుల్ షోపీస్గా ఉండాలి, అందరికంటే నేనే షోపీస్గా ఉండాలి. నేనే ఎవరు ఏమనట్లేకపోతే వాళ్ళే అడుక్కుంటారు, ఎలాగున్నాను నేను.
బాగున్నా ఉన్నప్పుడు సాటిస్ఫై అవుతారు. దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్ టు పుట్ యు యాజ్ ఎ షో పీస్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అదేమీ పొరపాటు కాదు వివాహానికి. దట్స్ హౌ గాడ్ మేడ్ ద బ్రైడ్ గ్రూమ్. లైఫ్ టైం షో పీస్గా తయారవుతుంది బ్రైడ్. ఓకే, యా. జాన్ 5:1-15. అటు తరువాత యూదుల పండుగ, యోహాను సువార్త 5 నుంచి చూద్దాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆగండి, మీరు షోపీస్ అంటే నేనేమన్నా అది నా సొంత మాట అనుకుంటున్నారేమో. ఒక స్క్రిప్చర్ ఉంటుంది, we apostles are spectacles to the world. Can you get me that scripture? యెషయాలో ఒకటి ఉంటుంది, దేవుడు చేసిన మేము, I and my kids are for signs and wonders. That's another scripture. You can also give me that. 8:18 అన్న. ఏదమ్మా? యెషయా గ్రంథము సూచన క్రియలు 8:18 అన్న. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లను, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. అందరూ చెప్పండి, నేను నా పిల్లలు ఇతరులకు దేవుని హస్తములో అద్భుతములుగా ఉంటాము. యు ఆర్ ఎ వాకింగ్ మిరకల్. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యు టు బి ఎ వాకింగ్ మిరకల్. అందరూ చెప్పండి, నేను నడిచే అద్భుతాన్ని అనండి. యా, God wants you to do a miracle. Where is that scripture? 1 Corinthians 4:9 అంట, తీయండి. I think God has first set forth as apostles at last, as if it upon depth. For we are made a spectacle unto the world and to angels and to men. ఇక్కడ ఒక మాట ఉంటుంది, అపోస్తుల్ని చెప్తున్నాడు. మేము, ఆఖరి రెండో మాట చూడండి, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును ఏమై ఉన్నామంట? వేడుక. ఎందుకు నీ శ్రమలు, ఎందుకు నీ ఆలస్యము, ఎందుకు? ఆ సమయంలో నేను ఇంకా ప్రార్థిస్తున్నా, ఏం జరగట్లేదు, దేవుడు జవాబు ఇవ్వడా? నేను తయారు చేస్తున్నాడు. దేవుడు టైం తీసుకో. సంబడి సే గాడ్ టేక్ యువర్ ఓన్ టైమ్ ఇన్ డెవలపింగ్ మీ. ఆయన టైం తీసుకుని తయారు చేస్తున్నాడు. ఎందుకు? లోకమునకు దేవదూతలకు మనుషులకు గొప్ప సాక్ష్యముతో వారి జీవితాల్లో ప్రవచిస్తావు. ఒక వేడుకగా ఉన్నావు. యు ఆర్ గోయింగ్ టు బి ఎ సెలబ్రిటీ ఆఫ్ మిరకల్ టు దెమ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. లాజరస్ వాజ్ ఎ సెలబ్రిటీ. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ పట్టించుకుని పారిపోతుంది. ఎక్కడ పోతున్నావమ్మా? నీ విశ్వాసం గొప్పదే. యు ఆర్ ఎ సెలబ్రిటీ. హల్లెలూయా. అందరూ ఆమెను చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పదే. ఆమె ఎంత బతుకులాడుతున్నా ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అయ్యా నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, అది ఇది అంటే అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. గాడ్ ఈస్ బ్రింగింగ్ గ్రేట్ ఫెయిత్. యు ఆర్ ఎ సెలబ్రిటీ టు సెలబ్రేట్ జీసస్. హల్లెలూయా. మేము లోకమునకును దూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. సరే, లోకం అంటే అర్థమైంది, మనుషులు అయిపోయింది. దూతలకేంటి? ఈ ఎక్స్ప్లెనేషన్ ఇది ఎవరికైనా అర్థమైందా? దూతలకి అంటే ఒక అద్భుతము జరిగితే అనేక మందిలోకి టెస్టిమోనీ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్. ఒక అద్భుతము జరిగితే, సపోజ్ నీకు పిల్లలు పుట్టారు, నువ్వు సాక్ష్యం చెప్పావు, అనేక మంది ఎవరికైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళకి ప్రవచిస్తున్నావు. ఏమని? నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. యు సీ దట్? దిస్ ఈజ్ వాట్ గాడ్స్ గోయింగ్ టు డూ త్రూ యువర్ నేమ్, బై హీలింగ్ యూ, బై డెలివరింగ్ యూ. కంటిన్యూ చేయమ్మా. ఆగండి, ఇక్కడ చెప్దాం ఉన్నాను కదా, దూతలకేంటి? ఓకే, మనుషులంటే చూస్తారు, లోకం చూస్తాం, దూతలేంటి? ఇది నేను ఒక 5-6 టైమ్స్ చెప్పాను, కానీ ఈ తరం వినాలి కదా. ఓకే, ఈ తరము వినాలా. ఎందుకంటే మేబీ ఐఎమ్ ప్రీచింగ్ టు ఆల్మోస్ట్ సెకండ్ జనరేషన్, కానీ థర్డ్ జనరేషన్ కూడా తయారవుతుంది. ఓకే, చిన్న చిన్న పిల్లలు, దే ఆర్ లిజనింగ్. యూ నీడ్ టు లిజన్.
లేకపోతే అద్భుతాలు లేవనే బ్యాచ్కి బలైపోతాం. ఓకే, యా, మనము వేడిగ్గా ఉన్నామంట. యు ఆర్ ఎ మిరకల్. ఇప్పుడు టీచింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ దూషించే ఈ బోధకులందరికీ ఒకటే కామన్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయరు? అద్భుతాలు చేయలేరు. ప్రొఫెసీ, హీలింగ్, డిసర్న్మెంట్, వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఏముండవు, ఓన్లీ విమర్శించడమే. పొట్టుమని 10 నిమిషాలు వాకింగ్ కూడా చెప్తారా? రాదు వాళ్ళకి. యునో, వెన్ యూ టెల్ సంబడి, సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారు, ఓకే, వాళ్ళు ఎలా చూస్తారు? దానికి కౌంటర్ అయ్యాలా అని నేను చెప్పా. ఏమని చెప్పా? దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే మేకాలు లాంటి దౌర్భాగ్య స్థితి మీకు రాకుండా చూసుకోండి. అవునా కదా? మీకాలు తన గొప్ప పిలుపు ఉంచుకుందా, కోల్పోయిందా? ఏ వంశావళిలో ఉండాలా? ఉందా? ఆశీర్వదించబడిన స్త్రీగా మిగిలిపోయిందా? శపింపబడిన స్త్రీగా మిగిలిపోయిందా? షీ బికేమ్ ఎ కర్స్డ్. షీ బికేమ్ ఎ కర్స్డ్ ఉమెన్. ఆమెకు తెలియదు, ఆమెకు డిగ్నిటీగా ఉండాలా, కింగ్ అంటే అలాగ ఉండాలా, రాజు ఇలాగ ఉండాలా, అలాగ ఉండాలా, నువ్వేంది ఇలా తయారయ్యావు అంది. యు డోంట్ జడ్జ్. ఇజ్రాయేలీలు అందరూ డ్యాన్స్ చేస్తున్నారా దావీదుతో పాటు? అవునా కదా? నీకేమైంది? పోనీ ఇంటికి వచ్చాక సైలెంట్గా అడగొచ్చు కదా. ఇంటికొని సైలెంట్గా కూడా అది కూడా అడగాలి. ఎందుకు అలా చేశారండి, మీకు ఎందుకు అలాగ అయిపోయింది, నాకు బాధగా ఉంది, ఎందుకండి అలా అనలే. వెయిన్ ఫెలో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. అవునా కదా? నోటుకొచ్చినట్టు మాట్లాడేశారు. జనాలు ఏంటంటే ఒక్కొక్కసారి నీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు, అద్భుతాలు చేస్తున్నారు. మోషే దగ్గర ఉండే గారడి వాళ్ళు కూడా చేశారు అద్భుతాలు. ఎవరు చేశారంట? ఇక్కడ మోషేకి అద్భుతాలు చేయమని చెప్పింది ఎవరు? ఓకే, గారడి వాళ్ళు చేశారు. ఒకవేళ మోషే అద్భుతాలను చూసి గారడి అద్భుతాలు అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? యేసుప్రభు వారిని ఏమన్నారో తెలుసా? నువ్వు దయ్యాలు దేని ద్వారా వెళ్ళగొడుతున్నావు అంటే వాళ్ళు ఏమన్నారు? అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, మనుష్య కుమారుని ఏమన్నా అంటే క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ నన్ను వారికి. ఇప్పుడు ఈ అద్భుతాల బ్యాచ్ ఇంకోటి తయారైంది. ఏమంటున్నారంట? మోసే వాళ్ళు కూడా చేశారు అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఈ అద్భుతాలని చేతబడితో చేసేవారు చేసిన అద్భుతాలు అంటే వాళ్ళకి మేకాలలాగా మీరు శాపగ్రస్తులై ఉండకండి అని చెప్పినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడాలా? పశ్చాత్తాపడకుండా రివర్స్ అద్భుతాలను విమర్శిస్తున్నారు. అంటే క్షమాపణ కూడా కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏం దోషం చేస్తున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్ముడు అంటే దైవమా కాదా? అంటే థియాలజీలు బాగా చదివేసి లాస్ట్కే ఏ దోషానికి దిగారు? దైవ దోషానికి దిగిపోయారు. వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో. పాప వాళ్ళ మీద ఇంకా జాలేస్తుంది, బాధ కూడా వేస్తుంది. దీనివల్ల ఎవరికి నష్టము? మనకా వాళ్ళకా? ఫస్ట్ మేకాల స్టేజ్లో పిలుపు కోల్పోయారు. రెండోది ఏమయ్యారు? దైవ దోషానికి దిగారు. వీళ్ళంట మొత్తం ఈస్టు వెస్ట్ ఆంధ్ర తెలంగాణ సంఘాలనంట సెట్ చేస్తారంట. వాళ్ళు ఏం చెప్పాలని ఒక స్టాండర్డ్ ఉందండి వీళ్ళకి, థియాలజికల్ స్టాండర్డ్. దీని ప్రకారం అందరూ ఫాలో అవ్వాలంట, లేకపోతే వాళ్ళంట ఎదురు మాట్లాడతారంట. ముందు మీరు చూసుకోండి. క్షమాపణ కూడా పొందుకోలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతున్నారు మీరు. ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు? దేవుడు పరిశుద్ధాత్మ చేసే కార్యాలను ఏ కార్యాలు అంటున్నారు? చేతబడి కార్యాలతో పోలుస్తున్నారు. అసూయ ఎంత ఘోరమైనది. మీకు ఒకటి చెప్పిన వాళ్ళు అంటున్నారు మా గురించే మేము మాట్లాడుతున్నారు ఒక మెసేజ్లో అని. మెసేజ్లో మీ గురించి మాట్లాడడానికి మీరు ఏమన్నా మోషే, ఎలీషా మీ గురించి మాట్లాడడానికే?
4 పురుగుల గురించి చెప్పి 5వ పురుగు చెప్తున్నప్పుడు నీ గురించి చెప్పా. ఆగండి, లూసిఫర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు నీ గురించి చెప్పా. అలా చెప్పాను కానీ నీ గురించి నువ్వు పెద్ద హీరో అని చెప్పలేదు. బైబిల్ని ఎలాగైనా వాడుకోవచ్చు అని అన్నానంటున్నాను. అవును, బైబిల్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఉందా లేదా? కక్ష చేతనైనను మిష చేతనైనను స్వార్థ ప్రకటిస్తున్నారండి. పౌలు బాధపడ్డాడు. ఒకడు వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నాడంట? కక్ష. ఇంకోటి ఎలా ప్రకటిస్తున్నాడంట? మిష చేత ప్రకటిస్తున్నాడు. తీయండి వచనం. ఇప్పుడు లూసిఫర్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వాళ్ళ గురించి, లేకపోతే నేను ఏం చెప్తాను? నేను చదవండి. లేవనే ఏలియా, ఎలీషా, పేతురు, యోహాను అనుకుంటున్నారేమో మెసేజ్లో చెప్పడానికి, మెసేజ్ అంతా వాళ్ళ గురించి చెప్పడానికి. తీయండి. అది కూడా ఎందుకు చెప్పాను? ఆ దౌర్భాగ్యపు స్థితిలోకి చేసిన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదని చెప్పాను నేను. అర్థమైందా లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి అన్న. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను. ఆగండి, కొందరు దేని చేతను? అమ్మ కొంచెం గట్టిగా చెప్పు, మా వాళ్ళు కొంచెం వినపడాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. అంటే వాక్యాన్ని ముందు దేంతో ప్రకటించవచ్చు? అసూయ. ఏనండి ఓవర్ థియాలజిస్టులు. రెండవది ఏ బుద్ధి? కలహబుద్ధితోటి, తట్టుకోలేని బుద్ధి, కుళ్ళు బుద్ధి. కుళ్ళు ఎక్కువైపోయి కూడా ప్రకటించవచ్చు బైబిల్ని. అవునా కదా? అద్భుతాలను దేంతో పోలుస్తున్నారు? గారడి ఆటలతోటి. మరికొంతమంది ఏ బుద్ధితోటి? మారండి, ఈ బుద్ధిలోకి తెచ్చుకోండి. ఒకవేళ ప్రేమ లేకుండా వాక్యాన్ని బోధిస్తే క్రీస్తును తెలుసుకున్నట్ట? నేను నేను ఎరగనంటాడా? ఎరగను అంటాడు. ఏ తప్పులు దొరుకుతాయా, ఎవరి దగ్గరికి ఏం పట్టుకుందామా అని ఒక్కో సంఘానికి వెళ్తాడంట, కూర్చుంటాడంట. ఎవరెక్కడ దొరుకుతారా అయినా రాసుకుంటాడంట. ఆయన హృదయం అంట వేదన వచ్చేస్తుందంట. ముందు నువ్వు దైవదోషణ చేయడం మానేసి పశ్చాత్తాపడి గోనెపట్టు కట్టుకుని దొర్లు 4 రోజులు ఈ తప్పులు పట్టడం మానేసేయి. అందుకోసం చెప్పాను నేను. నాకు నీ మీద ప్రేమించి చెప్తున్నాను నేను. దైవదోషంలోకి దిక్క సహోదరుడా. అలాంటి భ్రష్టమైన పాడు పనులు చేయక. బాధేస్తుంది. ఏ ఒక్కడు నశించుకోవడం నా దేవుడికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మంచి బుద్ధితో ప్రకటించాలా క్రీస్తుని. పౌలు అంటాడు కదా, నేను ఎలా చెప్పిన వెంటనే 1 గంటలోనే మీరు 1 రోజులోనే త్వరగా మారిపోయారు. వేరే సువార్తకి వెళ్ళిపోయి తీయండి. గలతీయుల్లో ఉంటుంది, 1లో ఉంటుంది. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి అన్న. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. భిన్నమైన సువార్త. అదే వాక్యాన్ని ఎలా చెప్పొచ్చు? భిన్నమైన సువార్త తట్టు మరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. దేవుని వాక్యాలని మోషే కూడా చేశాడు, వాళ్ళు ఫరో వాళ్ళు కూడా చేశారు అని అనడం తప్ప కాదా? చేతపడి శక్తులతో పోలుస్తావా నువ్వు? ఎంత అసూయ ఎక్కువైపోతే పశ్చాత్తాపం లేదా? ఇంత చెప్పినా ఇంకా తిరుగుబాటు అయితే ఏహంగా దైవదూషణకు పోయి అసలు క్షమాపణ లేని పరిస్థితికి వెళ్ళిపోతారు మీరు. మీకు కూడా తెలుసా, అద్భుతాలని ఎంత బ్లెస్సింగ్ అంటే, ఈ అద్భుతాలను చూసిన వాళ్ళు పడిపోవడం కష్టం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ టేస్టెడ్ ద పవర్స్ ఆఫ్ గాడ్ టు ఫెయిల్. హెబ్రీయులు తీయండి. అందుకనే యూ నీడ్ టు సీ మిరకల్స్. You need to see. The word is a word which does miracles. The word will manifest. The word will work. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి అన్న. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో ఇంగ్లీష్లో చూద్దాం. ఇది తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంది, చూద్దాం. ఫర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ వన్స్ వేర్ ఎన్లైటెన్డ్
and tasted of heavenly gift and were made partakers of the Holy Ghost. చదవండి. And have tasted the good word of God and the powers of the world to come. సాధారణంగా దేవుడి యొక్క అద్భుతాలను వీటిని లెట్స్ రీడ్ ఇన్ తెలుగు. వాట్ తెలుగు సేస్. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు చూడండి, అసలు ఒక రకంగా తప్పిపోరంట. ఇంపాసిబుల్. ఆ రుచి చూసిన వారు తప్పిపోవారంట. ఫర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్. ఆ రుచి చూసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోరు. ఎందుకంటే దేవుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా కొన్ని చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులు అందరూ వెనక్కి వెళ్ళిపోయారా చేపలు పట్టుకోవడానికి ఆయన అద్భుతాలు చేసిన తర్వాత? చెప్పండి, వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన చనిపోయిన ఆయన తిరిగి లేచిన వెంటనే వెళ్ళిపోలేదు. 40 రోజులు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈ 40 రోజులు ఏం చేశాడో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు? చేతులు పైకెత్త. 40 రోజులు ఏం చేశాడో తెలుసా? తీయండి అపోస్తుల కార్యములు. అయినా కూడా అలాంటి వాళ్ళు అసూయతో ఉండడం వల్ల పడిపోతారంట. దే క్యాన్ బి జలస్. అదే అద్భుతాలని వాళ్ళు విమర్శించి దే క్యాన్ బి సాధారణంగా ఇంపాసిబుల్ పడ్డం, కానీ వాళ్ళు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. చూద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి అన్న. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి To whom also he showed himself alive after his passion by many infallible proof. Infallible proof అంటే ఎవరు అని తెలుసా? అంటే ఇంకా మళ్ళా పడిపోవన్నమాట. అలాంటి అద్భుతాలు చేశాడంటే యేసయ్య. ఇన్ఫాలబుల్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా నేను చేసిన అద్భుతాలన్నిటిని చూసి మీరు పడిపోయారు, కానీ ఈ అద్భుతాలు చూసి మీరు ఇంకా పడరో అని 40 రోజులు అలాంటి అద్భుతాలు చూపించాడు. అంటే 40 రోజులు హల్లెలూయా. చూసాడా? అంటే ఏంటి? మీరు స్థిరముగా పునాదులు అవ్వాలా. కలిగిన వానికి ఇవ్వబడను, లేని వాని వద్ద నుండి ఉన్నదిను తీసివేయబడును. ఉప్పు నిస్సారం అయితే వాళ్ళని కాళ్ళ కింద వేసి ఏం చేస్తారంట? తొక్కుతారంట. యు సీ దట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసూయను చంపేయండి. అందరిలో ఉంటుంది, నాలో కూడా ఉంటుంది అసూయ. నాకు ముందు కోపం వచ్చింది కానీ తర్వాత బాధేస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా, ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఉన్నారు, సపోజ్ మీ ఆయన ఉన్నాడు, ఏదైనా తప్పు చేశాడు, మీ పిల్లలు ఉన్నారు తప్పు చేశారు, నువ్వేం చేస్తావు? వెళ్ళి బయట యూట్యూబ్లో పెడతావా, లేకపోతే ఎవరికి తెలియకుండా దాన్ని ఇటు కవర్ చేద్దామని చూస్తావా? కవర్ చేసి పోనీ దాన్ని ప్రోత్సహిస్తావా, అలా చేయకూడదని చెప్తావా? ఇది ప్రేమ. మీకు ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి వచ్చే వారని చెప్తా, కానీ మీకు కొన్ని తెలియాలి. ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను ఒక 10 years బ్యాక్, మళ్ళీ మొన్న రిమైండ్ చేశాను కానీ మీకు ఎవరికి జ్ఞాపకం లేదు. ఒక జెనియాలజీ ఇస్తాను, ఒక జెనియాలజీ. ఓకే, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి మీకు, మనం షోపీస్ కదా, అవునా కదా, మిరకల్స్ లేవు అని అంటున్నారు వీళ్ళు, అందుకని ఆపోజిషన్ గురించి కూడా చెప్పాలి. ఒకప్పుడు డైరెక్ట్గా చెప్పుకెళ్ళిపోతే, ఒకప్పుడు ఇలా అపోజిషన్ గురించి చెప్పకపోతే అనాయిటింగ్ అంటారు, మిరకల్స్ అంటారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అనే టైప్లో వాళ్ళు చెప్తే నమ్మేస్తున్నారు కొంత. అందుకని చెప్పి నేను 2 టైపులా చెప్తున్నాను, అవునా కదా. యూ నీడ్ టు నో బోత్. మీకు తెలుసా, ద డెవిల్ హౌస్ ఆల్సో హ్యాస్ డెప్త్. సైతానికి కూడా లోతు ఉంటుందా లేదా? ప్రకటనలు అంటాడు ద డెప్త్స్ ఆఫ్ సాటన్. మీకు తెలియదు ఎంత డీప్గా చెప్తారో వాళ్ళు దాంట్లోకి మిక్స్ అయిపోతారు. మీరు షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. లెట్ మీ గివ్ యూ ఎ జెనియాలజీ. I didn't have time, but I will give you some genealogy. ఇప్పుడు నోవాకు 2 పిల్లలు, 2 కాదు 3 ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లెట్ us read. ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. 9. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆగండి. భూమి మీద అందరికంటే ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడని అతని కుటుంబాన్ని రక్షించాడు. ఎవరే వ్యక్తి? నోవా. నోవాల బలహీనతలు ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఉండొచ్చు.
బలహీనతలు లేని ఏకైక మానవుడిగా ఒక వ్యక్తి పుట్టాడు ఈ భూమి మీద, వెళ్ళిపోయాడు అంతే, ఇంకెవరు లేరు. మిగిలిన వాళ్ళు అందరూ అలా ఉండలేరు కనుక ఆయన రక్తం కార్చి వారి పాపాలని కడిగి కొట్టివేసి, అంతేగాని కొట్టేసి పాపాలు చేయండి అన్నాడా? నీ పాపాలను క్షమిస్తూ ఉంటాడు, కానీ మధ్యలో ఏం చేస్తాడు? నిన్ను శుద్ధీకరిస్తాడు. బట్ లెర్న్ దిస్, ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్, ఐ థింక్ ద థర్డ్ జనరేషన్ షుడ్ లిజన్ టు దిస్ థింగ్స్. చదవమ్మా. మీరు ఫలించి అభివృద్ధి పొందని నింపుడా. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, ఒకసారి 20 నుంచి 27 చదవమ్మా. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. త్రాగి మత్తుడయి వస్త్రహీనుడుగా నుండెను. ఓకే, హీ హాస్ సమ్, వీ డోంట్ నో అట్ దట్ టైం. తప్పే అనుకోండి, కరెక్టే అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెటర్స్ ఇట్ ఈస్, దాన్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం జరిగిందో, అంటే పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం, అక్కడ జనాల రెస్పాన్స్. రైట్. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఏం చేశాడంట కానాను? అరే తండ్రిలో ఎలా ఉన్నాడు నా తండ్రి, బట్టలు లేవు, చి షేమ్ పప్పి షేమ్ అని వెళ్ళి ఎవరికి చెప్పాడంట? అందరికీ చెప్పాడు. ఓహో వీళ్ళ సంఘంలో ఇది ఉంది, వీళ్ళు ఎక్కడ పడిపోయారు, వీళ్ళు ఇది ఉంది అని ఈ రోజుల్లో వాళ్ళు కొంతమంది ఏం చేశారు? యూట్యూబ్లో వేసుకున్నారు. అవునా కదా? బయట అందరికీ చెప్తున్నారు ఇలాగా అలాగా, చూడండి వాళ్ళు ఇలాగా అని. చూడండి పల్లెలో ఇక్కడ జరిగితే ఏదైనా జరిగితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూద్దాం. అప్పుడు అయితే ఇతను ఏం చేయొచ్చు? తండ్రికి బట్టలు లేవని చెప్పి అక్కడ ఉండే బట్ట కప్పొచ్చా లేదా? కప్పి వెళ్ళి చెప్పొచ్చా? చూడండి, మీరు కూడా చూడండి, డాడ్ చూడు ఎలా కొన్నాడు. వాట్ ఏ జనరేషన్ ఇట్ ఈస్, మాకింగ్ జనరేషన్. ఇప్పుడు ఆర్ వి నాట్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్? మనం అందరము దేవుని విశ్వాసంలో కాదా? ఒకరినొకరు మనం అవయవములు కాదా? ఈ చేయి కదా దెబ్బ తగిలితే కట్ చేస్తావు, ఇక్కడికి బాగు చేసుకుంటావా? అంటే నీకు ఆ స్పిరిట్ లేదు. యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ, యూ హ్యావ్ ఎ మాకింగ్ స్పిరిట్. ఏమీ లేకపోయినా కూడా ఇతికి మాకింగ్ స్పిరిట్. చూద్దాం. చూచి బయట తన 2 సహోదరులకు సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రము ఒకటి తీసుకుని, ఇప్పుడు ఏం చేశారంట వాళ్ళు? వీడికి లేదా మెదడు? హాముకుందా లేదా? తీయండి. షేము వస్త్రం ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి, ఆగండి, వెనకకు. యు సీ దిస్ చిల్డ్రన్, నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. యు సీ దట్. ఒకళ్ళేమో దాన్ని వెళ్ళి బయటికి వెళ్ళి మాక్ చేసి చెప్పారు, ఒకళ్ళేమో ఏం చేశారు? చూడకుండా వెళ్ళి కప్పేశారు. దే కవర్డ్ దేర్ ఫాదర్స్ మిస్టేక్. చూద్దాం. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను ఏమొచ్చేసింది? ఇప్పుడు హాము కుమారుడైన కనానుకి ఏమొచ్చేసింది? హి గాట్ ఎ కర్స్. 3 కొడుకులు, హామ్, షాము, జాఫెత్. హాము కుమారుడికి ఏమొచ్చింది? హి గాట్ ఎ కర్స్. చదవమ్మా. అయితే షాముకి ఏమొచ్చింది? షాము దేవుడైన యెహోవా, షేము కదా, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను అతడికి దాసుడాయని. చదవండి. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము కూడా యాపేతు కూడా 3వ వాడు సాయం చేసినాడు. యాపేతును ఏం చేస్తాడంట? విశాలపరచును. అతడు షేము గుడారములో నివసించును. అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు. ఇక్కడ అంటే ఇక్కడతో అయిపోయిందా అనుకుంటున్నారా వీళ్ళు? ఏదో మేము వాళ్ళని బ్యాక్ చేసేసాం, మేము నెగ్గేసాం, నా తండ్రిని అవమానపరిచేసా అనుకున్నాడు. ఓకే, పోనీ తన కుమారుడు కనాను శాపంతో ఆగిపోయింది అనుకుంటున్నారా? షాము ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయింది అనుకుంటున్నారా? ఆదికాండం 11కి వెళ్దాం. షాము వంశావళి చూద్దాం. 10 నుంచి 26. అందులో ఒక చోట షాము నుంచి అబ్రహాం వరకు ఉంటుంది వంశావళి. అదొకసారి గుర్తుపట్టి చెప్పండి, ఎక్కడుంది అది?
11:10 నుంచి 26 లోపు ద జనరేషన్స్ 24వ వచనం అన్న. ఏ అధ్యాయము? ఆదికాండం 11:24. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహను కనెను. నాహోరు తెరహను కనెన తర్వాత 119 ఏండ్లు బ్రతికి. ఐ థింక్ చూడండి, నేను చెప్తాను, మీరు రాసుకోండి. జియాలజీ మేబీ నువ్వు వేరే అధ్యాయంలో ఉందేమో ఆ జెనియాలజీ, చూసుకో ఒకసారి. మేబీ ఇట్ ఈస్ ఇన్ 27 వర్స్ అన్న. షాము, తర్వాత అర్ఫెక్సద్, తర్వాత షలార్, తర్వాత ఈబర్, తర్వాత పెలెగ్, తర్వాత రూ, తర్వాత సెరుగ్, తర్వాత నహూర్, తర్వాత తెరా, తర్వాత ఎవరు? అబ్రహాము. అంటే షాము నుంచి 10వ తరము ఎవరు? అబ్రహాం. ఇదే వచనంలో ఉంది. తర్వాత మీరు కనుక్కోండి ఏ అధ్యాయంలో ఉంది ఇది. 11లో ఉందా? 11 ఎక్కడి నుంచి ఎక్కడ కొనుక్కుంది? 10 నుంచి ఉందా? తీయండి ఒకసారి. షేము వంశావళి ఇది. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహం. షేము అంటే ఎవరు? తన తండ్రిని హేళన చేయకుండా, అతని పొరపాటుని ఏం చేశాడు? వెనక నుంచి చూడకుండా కప్పాడు. ప్రేమ కలిగిన వాడా? చెప్పండి. కప్పేవాడా? దోషములను క్షమించి కప్పేవాడా? దోషములను ప్రేమతో క్షమించి కప్పేవాడు. దోషములను చూసి హేళన చేసే హాము, కానాను వంటి వాడు కాదు షేము. పొరపాటు చేసిన షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. ఆగండి, షేము తర్వాత ఎవరు పుట్టారు? అర్పక్షదును. షేము అర్పక్షదును కనెన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 బ్రతికి షేలాహును కనెను. ఎవరిని కన్నాను? షేలాహు. ఇలా చూసుకుంటా పోతే 9వ వ్యక్తి ఎవరు? టెరా. 9వ వ్యక్తి చూడండి. ఆ తెరాహు తర్వాత 10వ వ్యక్తి ఎవరు? అబ్రహాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన దోషము ఉన్నా దాన్ని కప్పేవాళ్ళు, లేదా దోషము లేకపోయినా వాక్యం వచ్చిందనేటువంటి మదము కొవ్వుతోటి లేనిపోని దోషణలు వేసి అన్యుల ముందు సంఘాన్ని అవమానపరుస్తున్నారు వీళ్ళు. శరీరంలో వాళ్ళు, సంఘములో వాళ్ళు. వీళ్ళు శాపగ్రస్తులే కాదు, తరాలు శాపమైపోతున్నాయి. సరే, అది చూద్దాం. నెక్స్ట్ హాము సంగతి చూద్దాం. ఇప్పుడు ఎవరైతే దోషాలు బయటికి రాకుండా కప్పి ఉంచుతారో వాళ్ళ నుంచి ఎవరు వచ్చారు? యేసయ్య. సో జేసీఎన్ఎం పీపుల్ డోంట్ ఫాలో దోస్ అక్యూజర్స్. దూషించేవాళ్ళని, తప్పులు యూట్యూబ్లో వేసుకొని, వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలుసు, అవునా? వాళ్ళ నుంచి ఎవరు వస్తారో మీకు తెలీదు. దోషాలని కప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేసి, ఒకవేళ వాళ్ళ గురించి ఎవరైనా బాగా చేస్తే ఇంకా బాగా చేయాలని ప్రార్థన చేసే వాళ్ళ నుంచి ఎవరు వస్తారో చెప్తా. నెక్స్ట్ నోవాహు నుంచి హాము వచ్చాడు. ఒకసారి 8 నుంచి 10లో చూసుకుంటే నోవా, హాము తర్వాత కుష్ తర్వాత నిమ్రోడ్ వచ్చాడు. ఒకసారి చూద్దాం ఆ వచనం ఎక్కడుంది. అది 8 నుంచి చూడమ్మా. 10:8. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలుడై ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి. చూడండి, నోవా, హాము, కూషు తర్వాత నిమ్రోదు ఒక పెద్ద ఊరిని కట్టాడు. ఏంటో చూద్దాం. చదవమ్మా. చదవాలా? 9. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం వల్ల వేటగాడిన నిమ్రోదు వలె అతను లోకోక్తి కలదు. సీనారు దేశములోని బాబేలు, ఎరుకు, అక్కదు, కల్మే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. సీనారు దేశంలో ఎక్కడి వరకు అంట? బాబెల్ అంటే ఏంటిది? ఒక టవర్ కట్టి వాళ్ళు, మేము ఒక పెద్ద మందిరము, ఒక పెద్ద గోపురము, పెద్ద ఒక ఆకాశాన్ని అంటే ఒక బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నారు. కట్టి మనందరం ఇక్కడే ఉందాం, లోకం చెదిరిపోకుండా అనుకున్నారంటే దాన్ని ఏమంటారు? టవర్ ఆఫ్ బాబెల్. ఈ టవర్ ఆఫ్ బాబెల్ అనేది నిమ్రోద్ రాజ్యంలో వచ్చింది.
ఇది ఏ వంశంలో వాళ్ళ నుంచి వచ్చింది? హాము వంశంలోంచి. హాము, కుషు, నిమ్రోదు, బాబెల్. బాబెల్ నుంచి ఏమొచ్చిందో తెలుసా? బబులోను. బాబెల్ నుంచి ఏమొచ్చింది? బబులోను. బబులోన్ నుంచి ఏమొచ్చిందో తెలుసా? ఒకసారి ఈ ఈ టవర్ ఆఫ్ బాబెల్ అనేది దేవుని చిత్తమా? మేము ఒకేసారి కట్టుకుందామంటే దేవుడు ఏం చేశాడు? అక్కడికి వచ్చి వాళ్ళ భాషల్ని మార్చేసి వాళ్ళు చెదిరిపోయేటట్టు చేశాడు. ఈ నిమ్రోద్దు వాళ్ళు కొంచెం, అంటే నిమ్రోద్దు ఈ హాము వంశంలో వాళ్ళు దేవుని చిత్తానుసారంగా చేస్తారు, దేవుని వ్యతిరేకంగా చేస్తారా? వ్యతిరేకంగా చేస్తారు. ఈ బబులోను నుంచి ఎవరు వచ్చారో తెలుసా మీకు? ఈ బబులోను దేనికి ఆధారమో తెలుసా? ఒకసారి ప్రకటన 18:2 చదవండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను. ప్రకటన 18. అతను గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను, మహాబబులోను మహాబబులోను అంటే హాము వంశం నుంచి వాళ్ళ వంశం నుంచి వచ్చేటువంటి బబులోను కూలిపోయాను. తుదకు వీళ్ళ దూషణలు, వీళ్ళ రాజ్యాలు, వీళ్ళ మినిస్ట్రీలు ఏమవుతాయి? ఎందుకో తెలుసా? చూడండి, అది దేనికి హబ్గా ఉంటుందో చూడండి. అది దయ్యములకు నివాస స్థలమును. గట్టిగా చదవాలా? అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అసహ్యమును ప్రతి పక్షికి ఉనికి పట్టు అవుతుందంట. అది హబ్. అక్కడ షాము నుంచేమో యేసయ్య వచ్చాడు, ఇక్కడేమో దయ్యాల గుహ. చాలా మందికి భయం వేస్తుంది. మేము అనేకులు దూషించాం, అనేకులు తప్పులు బయట పెట్టాము అని గజగజ వణుకుపోతున్నారా? మీరు మారి షాములాగా ఆశీర్వదించబడుదురు గాక. యు సీ దట్ నౌ? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు నోవా ఆశీర్వదిస్తే ఆ షాములోంచి ఎవరు వచ్చారు? లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల వచ్చింది. ఈ హాములోంచి అందరి మీద నిందలేసి దూషించి నరకానికి తీసుకెళ్ళిపోయే దయ్యాల పొట్టొచ్చింది బబులోను. అంటే ఇప్పుడు ఈ దూషకులందరూ దేనికి పుట్టలుగా మారుతున్నారు? దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అసహ్యమునైన ప్రతి పక్షికి. ఇది తెలిసినా కూడా వాళ్ళు ఇంక మారకపోతే దీన్ని ఏం చేయాలి? దీన్ని కూడా మేము కౌంటర్ ఎత్తా అనుకుంటే ఇచ్చుకో కౌంటర్. ఫస్ట్ దానికి మారకపోయినా దీనికన్నా మారాలా లేదా? లేని నిందలు వేస్తున్నారు. ఉన్న దానిని కూడా కప్పేటువంటి గుణంలోంచి ఎవరు వచ్చారు? ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికైనా గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఎప్పుడు చెప్పాను ఇది నేను? అంటే నేను రీసెంట్గా ఒక 1-2 years ముందు చెప్పినప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. 10 years బ్యాక్ చెప్పానా లేదా? కృప ఎంత గొప్పదో చూపిస్తున్నాను నేను. ప్రేమ ఎంత గొప్పదో అంటే షాము ప్రేమలోంచి ప్రేమామయుడైన యేసయ్య వచ్చాడు. అసూయ, ద్వేష వచ్చి దోషకుల నుంచి దోషకుల కొంపటగా మారింది, దయ్యాల కొంపగా బబులోను. ఇంకోటి తెలుసా? లెట్ మీ టెల్ యూ అనదర్ మిస్టరీ. వెన్ సంబడి బికమ్స్ ఎన్ అక్యూజర్, హీ ఈజ్ ఆల్రెడీ జడ్జ్డ్. ఎవరైనా దోషకులుగా మారారనుకో, వాళ్ళకి ఇంతకుముందే తీర్పు తీర్చబడ్డది. ఎలాగా పాస్టర్ గారు? ఐ డోంట్ హ్యావ్ దట్ స్క్రిప్చర్, బట్ లెట్ మీ గివ్ యూ. అపవాది పరలోకంలో ఉండి దేవుని కంటే ఎక్కువ పోదాం అని ఎప్పుడైతే గర్వం వచ్చిందో, తనతో పాటు 103 మందిని ఏం చేస్తాడు? దేవుడు కిందకి గెంటేస్తాడు. కిందకి గెంటేసినప్పుడు వాడు ఏమంటాడు? నాకు సమయము తక్కువగా ఉంది గనక అందరి మీద ఏమేస్తాడు? నిందలు. అంటే వాడికి తీర్పు తీర్చబడ్డాదా? వెన్ సంబడి, ఎవరైనా క్రియలు వారి జీవితం సరిగ్గా లేకపోతే, ప్రేమ లేకపోతే, వారిని ద్వేషించబడి ఎవరైతే తీర్పుకు గురవుతారో, ఆ తీర్పుకు గురయ్యి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఈ భూమి మీద తన తోటి వారి పట్ల దోషకులుగా మారిపోతారు. హలో, అంటే వాళ్ళకి తీర్పు తీర్చబడుతుందా? తీర్చబడ్డదా ఆల్రెడీ. అపవాది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు నిందలేస్తున్నాడు కదా. ఈ భూమి మీదకి రావడంతో వాడికి తీర్పు తీర్చబడ్డాకు వచ్చాడా? తీర్చకముందు వచ్చాడా? మేఖాయలతో యుద్ధం ఓడిపోయి కిందకు వచ్చేసాడా లేదా? ఈ జడ్జి పర్లోకం నుంచి గెంటేశారా లేదా?
అభిషేకం పడిన కెరూబు అనేకులు పోగేసి ఇక్కడికి వచ్చేసి తీర్పు తీర్చబడ్డారు. సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ క్రియలు చెడ్డవి కనుక వీళ్ళు దోషకులుగా అవతారం ఎత్తేశారు. దయ్యాలు కుంపటగా మారుతారు. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేవాడు ఎవడు? ఎవరి మాట వింటారా? అంటే నేనే దేవుడి కంటే నేనే గ్రేట్, ఈ దేవజనులు ఈ పాస్టర్లు వీళ్ళందరికంటే మేమే గ్రేట్ అనుకునే వాడికి ఏం చెప్తాం? వీళ్ళందరికీ నేనే గ్రేట్. ఒక్కొక్క సంఘంకి వెళ్ళి ఇది రాంగ్ ఇది రాంగ్ ఇది రాంగ్ అని ఒక పుస్తకం రాస్తాడండి. ఆయన వాటన్నిటిని కొట్టివేసి రక్తముతో కడిగి దేవునితో సమాధానపరిచాడు యేసయ్య. మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం. రాయండి మరి ఆ దయ్యాల మోకకు సంబంధం ఏంటి? చేసిన వాళ్ళందరూ ఇటువంటి హేయక్రియలు ఎన్నడూ మీరు మీ తరము రాకడ వరకు ఎవరో చేయకుందరు గాక. ఈజ్ ఇట్ అ స్మాల్ క్రైమ్ ఆర్ అ సీరియస్ క్రైమ్? యు సీ దిస్ పీపుల్. ఎవరికి చెప్తారు వాళ్ళందరూ? ఇలాంటి వాళ్ళు రోజు ఒక్కొక్క ముక్క వ్యూస్ కోసం అమ్మేసుకుంటున్నారు. యాకోబులాగా పేరు కోసం, వ్యూస్ పేరు పెద్దోళ్ళు అయిపోవాలి మేము అందరికంటే అనుకుని పూట కుట్టు కొరకు వ్యూస్ కోసం పబ్లిక్ పాపులారిటీ కోసం మీ రక్షణ నమ్ముకుంటారా? దయ్యాలకు అవకాశం ఇస్తారా? ఇంకా మాట్లాడలేం. ఇప్పుడు ఏం కౌంటర్ ఇస్తారో చూడాలి. ఇప్పుడు ఇంకా దయ్యాల మొక్క ఏం కౌంటర్ ఇచ్చుకుంటే మనకెందుకు లేండి. రైట్, కమ్ ఆన్ లెట్ us. బట్ ఎంతమంది జ్ఞానోదయం అయింది? ఒకవేళ నువ్వు ఎవరైనా చేదు కనుక నీకు ఎక్కువ అయితే దాన్ని దేనిలా మార్చాలా? హన్నా ప్రార్థనలాగా మార్చు. దేవుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు, అనేక సంఘాలు ఇస్తాడు, అనేక దేశాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ ఓపెన్స్ మోర్ డోర్స్. దేవుడు వరాల మీద వరాలు ఇస్తాడు నీకు. వాక్యం బోధించే వరం ఇస్తాడు. గివ్ యూ ప్రాఫెసీ, హి విల్ గివ్ యూ హీలింగ్, డిసర్న్మెంట్. హల్లెలూయా. హి విల్ గివ్ యూ మోర్. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద ఉన్నది. Somebody is receiving more gifts today. Hallelujah. They are thinking proud, but what they are doing, they have chosen themselves to judge the men of God shamelessly. ఇప్పటికైనా ఇంకా ఛాన్స్ ఉంది. దే క్యాన్ రిపెంట్. ఓకే, లెట్స్ కమ్ టు John 5. మేబీ ఐల్ ఓన్లీ కంప్లీట్ 2. 2వ వచనం నుంచి అన్న, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. 10 నిమిషాల్లో ముగిచ్చేస్తా. వాడు మొదట ఇదిగో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా వాడంలో బాగుపడతాడంట. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. ఒక్క నిమిషం ముందుకెళ్దాం. 6వ వచనంలో యేసు వాడు పడి ఉంట చూచి ఎంతకాలం నుంచి ఉన్నాడంట? బహుకాలము నుండి. ఏమండి, బహుకాలము నుండి ఉన్న వారిని స్వస్థపరుస్తున్నావా? నువ్వు స్వస్థత కోరుచున్నావు అడుగుతున్నాడు. ఉన్నాడా లేదా? హీస్ వెయిటింగ్. అందరూ నిరీక్షణ అనండి. ఎంతో ఇప్పుడు నెక్స్ట్ టైం ఛాన్స్ రాలేదు, వెళ్ళిపోవచ్చు కదా, అయినా అక్కడే ఉన్నాడు. చూద్దాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. చాలా కాలం అయిపోయింది, దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించలే. చాలా కాలం అయిపోయింది, నా రోగం పోదు ఇంక ఇంతే. కానీ ఎక్కడో ఆవగింజంత విశ్వాసం ఉంది. ఎంత ఉంది? ఆవగింజ. అందుకని అక్కడ ఉన్నాడా లేదా? పోనీ ఇంటికి వెళ్ళిపోయాడా? ఎక్కడున్నాడు? కోనేటి దగ్గరే ఉంటున్నాడు. అలాంటి అతన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? స్వస్థపరిచేసి వదిలేయచ్చు కదా. ఏమంటున్నాడు? స్వస్థపరిచి నీ పరుపెత్తుకొని
వెళ్ళు అంటున్నాడు. ఏమంటున్నాడు యేసు? ఇప్పుడు ఇతన్ని నేను స్వస్థపరిచా, బీ హీల్డ్, బీ హీల్డ్, బీ హీల్డ్ అనలా. చాలా కాలం నుంచి ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగిన వారిని ఏమంటున్నాడో తెలుసా? పరుపెత్తుకొని నడు. ఎందుకు? బికాస్ యు హావ్ వెయిటెడ్ ఫర్ లాంగ్, యు ప్రేడ్, యు హోప్డ్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యు ఎ షో పీస్ టు ద వరల్డ్. హల్లెలూయా. నీవు చాలా కాలం నుంచి ఇంకా వేచి ఉన్నావు. అందరూ బ్లెస్ అయిపోయారు, అందరూ హీల్ అయిపోయారు, నువ్వు ఇంకా అవ్వలేదు. కానీ నిరీక్షణ ఉందా? నిన్ను ఆ ఊరికి ప్రాంతానికే గొప్ప సాక్షిగా దేవుడు మార్చబడుతున్నాడు. లిఫ్ట్ అప్. అందరూ అనుకుంటారు, ఓ వీడా, ఇక్కడ ఉన్నాడా అని. లాబరింగ్ ఇన్ ప్రేయర్ అండ్ ఫెయిత్. నెవర్ లూజ్ యువర్ హోప్. అందరూ చెప్పండి, నేను యేసు మీద నిరీక్షణ ఎప్పుడు కోల్పోను అనండి. నెవర్ లూజ్ యువర్ హోప్ ఇన్ గాడ్. Never lose your hope in God. That's enough for today. I got a second thing. But I got a prophecy for somebody. Stand up. I'm done. ఎందుకంటే లూసిఫర్ గురించి కూడా చెప్తా ఉండాలి. చెప్పాలా లేదా? ద డెప్త్స్ ఆఫ్ సాటన్. ఎంతమందికి కళ్ళు తెరవబడ్డాయి? ప్రేమతో కప్పే వాళ్ళ నుంచి, షాము నుంచి ఎవరొచ్చారు? హేళన చేసి దోషకుల నుంచి ఎవరొచ్చారు? బబులోనులో సమస్త దయ్యాలకి పొట్ట. సో రేపు పొద్దున్న నువ్వు దోషణని ఎన్నుకుంటావా, లేకపోతే ప్రేమను ఎన్నుకుంటావా? కపడము. యు సీ దట్ నౌ, హౌ గాడ్ వాంట్ టు చూస్. యు నో, there is a generation that God is raising. I'll continue in the next week. There is a generation. దేవుడు రానున్న తరాల్లో, రోజుల్లో కొంతమందిని లేవనెత్తబోతున్నాడు. ఆగండి, ఇప్పుడు దాకా రోగులకు ప్రార్థించేవారు. ఏం చేసేవారు రోగులకి? కానీ యేసుప్రభువు వారు ఏమన్నారో తెలుసా? రోగులకి ప్రార్థన చేయమనలే శిష్యుల్ని. He said, don't pray for the sick, heal the sick. And you know, the Lord said, ఈ లెంట్లో he is raising somebody and this season is beginning in India. Not praying. రోగులకు ప్రార్థన కాదు, రోగుల్ని ఏం చేయమంటున్నాడు? స్వస్థపరచుడి. హల్లెలూయా. రానున్న రోజుల్లో ఆయన యొక్క సంఘము రోగుల కొరకు ప్రార్థించదు, రోగుల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. Jesus told the disciples, don't you pray for the sick? Yes, but now heal the sick. He doesn't say pray for the dead. వాళ్ళు ఎవరో 4 రోజులు ప్రార్థన చేశారంట, 7 లేవలేదని పంపించేశారు. ఓకే, గుడ్ ట్రై, వెల్, దట్స్ గ్రేట్ ఫెయిత్. బట్ ఇన్ ద కమింగ్ డేస్ God is telling the church, raise the dead. ఘనతకు ముందు ఏముంటది సంఘానికి? అవమానం. He says, don't pray for the dead. What you do? మృతుల కొరకు ప్రార్థన చేయమని ఉందా? మృతుల కొరకు మృతులను లేపుడు అని ఉందా? Is somebody getting this revelation? How many of you say, Pastor, I received these 2 promises? Heal the sick, raise the dead. Not praying. The seasons are changing from this Lent season. How many want to tap into this season? రానున్న రోజుల్లో రోగుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడగరు. ఏమడుగుతారో తెలుసా? మా ఇంట్లో చనిపోయారు ప్రార్థన చేయమని అడగరు. ఏమడుగుతారో తెలుసా? ఈ క్రైస్తవులు ఇంతే మూఢనమ్మకాలు. వీళ్ళు రోగులకు ప్రార్థన చేస్తారు, వీళ్ళు మృతుల కొరకు ప్రార్థన చేస్తారు. అవును, అవమానం వచ్చింది, తర్వాత ఏమొస్తుంది? వైరల్ అయిందా లేదా? నేను అడిగా, ప్రభు ఏంటి నాయన అవమానం అంటే? ఘనతకు ముందు ఏమొస్తుంది? నా సంఘాన్ని లేవనెత్తబోతుంది. For everything there is a word from God. You're getting it now? Take that to God and say, Lord, what are you going to do with this shame? I'm going to shift the seasons. Hallelujah. There is a shame. పాస్టర్లను తిడుతున్నారు, సంఘస్థులను తిడుతున్నారు, మీ మూఢనమ్మకాలేనా? అవును, but the change is coming. Hallelujah. Yeah. You know, God is raising, people talk about the Joshua generation, but you know,
God is raising a Yehezkel generation who prophesy and bring bones together, sinews together, skin together, make it a great army. Hallelujah. Let this Lent season God raise a Yehezkel generation. Hallelujah. How many of you want to become a Yehezkel generation? Ezekiel generation, kada? That's in English you call it as an Ezekiel generation. But there is a big sermon on this. I don't have time. I spent a little bit of more time on Lucifer. Sorry about that. But still I need to spend time. Okay. Yeah. And in the coming days, one more word I'm giving you to the church. You don't talk about mountains. అందరూ మీ సమల బాధలు చెప్పుకుంటారు మీ కొండల గురించి. In the coming days, you're going to cast the mountains out of the body. రానున్న రోజుల్లో మీ కొండల గురించి మీరు మాట్లాడరు ఇతరులకి. మీ కొండల గురించి యేసుకి చెప్పరు, అయ్యా ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని. మీరు యేసు దగ్గర నుంచి మాట విని కొండని పోయి సముద్రంలో పడమంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఈజ్ చేంజింగ్ ద సీజన్స్. ఎందుకు? ఎప్పుడైతే ఘోర అవమాన కాలము, బాధాకాలము సంఘానికి వస్తుందో అది గిఫ్ట్ ప్యాక్. ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏముంటుంది? ఎంతమంది మర్చిపోయారా సర్మన్ను? అందుకే ఇలాంటి ఉదాహరణలు చెప్పాను. బాగా కష్టాల్లో ఉన్నావా, నా పని అయిపోయింది అనుకుంటున్నావా, ఆ గిఫ్ట్ ప్యాక్లో గిఫ్ట్ ఉంటుంది. హల్లెలూయా. యు ఆర్ రెడీ ఫర్ దట్ నౌ. కొంతమందికి ఎక్కువ కాలం ఉన్న తర్వాత ఇక నాకు జాబ్ రాదు ఇంతే అని ఫిక్స్ అయిపోయారేమో. How many of you want to receive these words that I preached today? God is going to raise a generation. You don't pray for the sick, you heal the sick. You raise the dead. You move mountains. Hallelujah. మీరు ప్రేమ చూపించి మీ తరాల నుంచి గొప్ప గొప్ప ప్రవక్తలను లేవనెత్తారు దైవజనులు. If you are a man of love, covering sins, you raise mighty generation like Jesus. Hallelujah. If you are an accuser, దయ్యాల కొంపగా ఉంటుంది. You kill the blessing generation. I am warning all these people who are accusing the body of Christ. పోనీ బయట వాళ్ళ ఓకే వదిలేసేయ్, they are Gentiles. Yeah, leave them. What about the people in the body of Christ? But anyway, let us pray. ఈరోజు ఫస్ట్ పాయింట్ ప్రార్థన చేద్దాం. నెంబర్ 1, laboring for prayer. ఒక 2 నిమిషాలు ఇంతకాలము నీ కష్టములో, నీ అప్పుల కొరకు, బాధ కొరకు, వేదన కొరకు, అయ్యా ఈ త్రాగుడు అలవాటు ఇంకా పోలేదు, ఇంకా ఈ చెడు చూసే అలవాటు పోలేదు, ఇంకా వ్యభిచారం అలవాటు పోలేదు, ఇంకా నాకు ఇదిగో అబద్ధాలాడే అలవాటు, బూతులాడే అలవాటు, ఇంకా మోసాలు చేసే అలవాటు, దొంగతనాల అలవాటు పోలేదు, ప్రార్థిస్తున్నా కానీ పోవట్లేదంటవా, ఇంకా ప్రార్థించు. ఇంకా అప్పులు పోలే, మా ఆయన మారలే, నా పిల్లలు మారలే, నా ఆర్థిక పరిస్థితి మారలేదు అంటున్నావా? ఈరోజు ఎవరైతే హన్నాలాగా ఇంకా అధికముగా ప్రార్థిస్తారో గొప్ప తరమునకు ఆశీర్వాదంగా మారుతావు. 2 నిమిషాలు ప్రార్థించండి మీ సమస్యల గురించి. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్, లార్డ్ ఐ ప్రే. అయ్యా ఈ సమస్యను ఇదిగో తండ్రి, లార్డ్ ఐ ప్రే. ఎస్, హన్నా ప్రార్థించినట్లు, లుక్ లార్డ్ ఐ స్టిల్ కంటిన్యూ ఇన్ మై ప్రేయర్. చాలా మంది ప్రార్థనలో చల్లబడిపోయారు. యా, యు బికేమ్ కూల్ ఇన్ యువర్ ప్రేయర్స్. ద లార్డ్ ఈస్ టెల్లింగ్, డోంట్ బీ కూల్, కమ్ ఆన్ ఫైర్, బీ ఆన్ ఫైర్. ఫైర్, సంబడి సే ఫైర్. ఎస్ లార్డ్. అయ్యా ప్రార్థన అగ్ని లాంటి ప్రార్థనా పరులాగా చేయి, హన్నాలాగా. ఐ వాంట్ టు లేబర్ ఇన్ ప్రేయర్ దిస్ లెంట్ డేస్. ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండే వాళ్ళు ఉండండి. కొంతమంది ఉండండి, 3 గంటల దాకా ఉండండి, 4 గంటల దాకా ఉండండి, 6 గంటల అయితే 6 గంటల దాకా ఉండే వాళ్ళు ఉండండి. ప్రే. ఎస్, లేబర్ ఇన్ ప్రేయర్. సమయం ఉందా? ఇఫ్ యు ఆర్ ఇన్ హోమ్, హౌస్ వైఫ్, నీ భర్త గురించి ప్రార్థన చేయి, నీ పిల్లల గురించి ప్రార్థన చేయి, సంఘం గురించి ప్రార్థన చేయి, దేశం గురించి ప్రార్థన చేయి. నార్త్ ఇండియాలో 12 రాష్ట్రాల్లో ఉంది ఆ బ్యాన్ గురించి ప్రార్థన చేయి. వాళ్ళు దాన్ని దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అది ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉండాలని ప్రార్థన చేయి. వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు అనేకమైన వాళ్ళు చేస్తున్నారు, అవన్నీ కూడా లయమైపోయినట్లు ప్రార్థన చేయి. మత స్వేచ్ఛ కొరకు ప్రార్థన చేయి, కాన్స్టిట్యూషన్ అమలుపరిచేటట్టు ప్రార్థన చేయి. ఎస్, దురాత్మలు పోయి దేవుడు సువార్తకు దేశంలో ద్వారాలు తెరవాలని ప్రార్థన చేయి. ఇలాంటి డేస్లో అనేక మంది సేవకులకు, కుటుంబాలకు రక్షణ కల్పించేటట్టు ప్రార్థన చేయి. నైజీరియా ప్రాంతంలో, అనేక ప్రాంతంలో. ఎస్, ప్రే. ప్రభువా ఇదిగో నా పరిస్థితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను చల్లబడిపోయాను, నువ్వు మర్చిపోయావనుకున్నానయ్యా. లేదు, నువ్వు నన్ను తయారు చేస్తున్నావు, నా నుంచి గొప్ప సాక్ష్యాన్ని తీస్తున్నావు, గొప్ప బాధ్యతని ఇవ్వబోతున్నావు నాయన. నేను అందుకే మధ్యలో ఆగిపోయాను, అనేకులతో పోల్చుకున్నాను, వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు బ్లెస్ అయ్యారు, కానీ నేను అవ్వట్లేదు అనుకున్నానయ్యా. బట్ ఐ విల్ నాట్ గివ్ అప్ ఇన్ ప్రేయర్ మై లార్డ్.
5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, ఐ విల్ స్టిల్ ప్రే. అయినా నేను ప్రార్థిస్తాను. 10 ఏళ్ళు అయిపోయింది అని అన్న, ఇంకా దేవుడు ఎవడనుకుంది, వెళ్ళి ఇంకా గొప్పగా దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఒక తరంగా మారింది. భూలోకానికి ఇప్పటికీ ఆశీర్వాదకరమైన సమూయేలుకు జన్మనిచ్చింది. ఎస్ లార్డ్, వీ విల్ గివ్ బర్త్ టు దట్ థింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆలస్యం అవుతున్నటువంటి ఆ పక్షవాయువు గలగాడిని ఏం చేయమన్నాడు, నీ పరుపెత్తుకొని. నెక్స్ట్ వీక్ నాకు జ్ఞాపకం చేయండి ఎందుకు దూతలు అని, అవునా కదా? మరి యు ఆర్ ఎ షోపీస్ టు మ్యాన్, వరల్డ్ అండ్ ఆల్సో నువ్వు మనుషులకు, లోకానికి, సంఘానికి, లోకానికి, ఇంకెవరికంట నువ్వు వేడుక? దూతలకి. రిమైండ్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ అండ్ టెల్ ద నెక్స్ట్ సర్మన్. ఓకే, నౌ లెట్ మీ ప్రే ఫర్ దిస్, క్లెయిమ్ దిస్ 3 ప్రామిసెస్. ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం వద్దకు రావాలా, నూనె రాసి ప్రార్థించాలా, విశ్వాసం గల ప్రార్థనకు స్వస్థపరచండి. రానున్న రోజుల్లో మీరు రోగులను ఏం చేస్తారు? మృతులను, కొండలను పో అవతలకు అంటారు. ఈ 3 ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చిన గాక. ఈ 3 వాటి కొరకు ప్రేర్ చేయండి. ప్రే ఫర్ దీస్ 3 థింగ్స్. లార్డ్, యూజ్ మీ టు హీల్ ద సిక్. నాట్ ప్రే ఫర్ ద సిక్, యూజ్ మీ టు హీల్ ద సిక్. లార్డ్, యూజ్ మీ టు రైజ్ ద డెడ్. ఎందుకంటే వాట్ యు ఆర్ థర్స్టీ ఫర్, దప్పిగల వారి మీద ఏం చేస్తాడంటే ఆయన ఆత్మను కుమ్మరిస్తారంటే. ఎస్ లార్డ్, yes Lord, I just don't want to pray, I want to heal, my Lord. You told the disciples, heal the sick. You are raising, raise an Ezekiel generation. అయ్యా, ఎహెజ్కేల్ తరాన్ని లేపండి. You just don't talk about the bones, don't talk about them, just prophesy and make it an army. Yes Lord, raise an Ezekiel generation in India, in Hyderabad, in JCNM, oh Lord. Yes, we don't want accusers. No accusers should come out of JCNM. No harm should come out of accusers. Loving people, covering people, where Jesus came from the genealogy. We want them to come from this church, my Lord. We bless them. Idigo Prabha, give them power. Andar chetuలు పైకెత్తండి Lord. Give them power in the name of Jesus. Authority, glory. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందుకే రానున్న రోజుల్లో ఏముంటుంది తెలుసా? మీకు ఏమైనా ఇబ్బంది వస్తే ఒకరికొకరు ప్రార్థన చేసుకోరు, ఒకరికొకరు స్వస్థపరుచుకుంటారు. ఇది ఆల్రెడీ అయ్యిందా అవ్వాలా? పౌల్ని కొట్టి చంపేశారు అక్కడ. శిష్యులందరూ చుట్టూ గ్యాదర్ అయ్యారు. ఏమయ్యాడు పౌలు? ఎహెజ్కేల్ తరమును దేవుడు JCNM నుంచి లేపును గాక. రైజింగ్ జనరేషన్ ఆఫ్ ఎహెజ్కేల్. యూ డోంట్ కామెంట్, ఇలా డ్రైగా ఉన్నాయి, అద్దున్నాయి అంటే ఏంటి? ద డెడ్ బోన్, ద డ్రై బోన్స్, నీ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయంటే ఏంటి? There is a spirit of prophecy in you to change that dry bones into an army. Hallelujah. Ezekiel generation will not say too dry, but there is a breath in you. You can command some things to come. Hallelujah. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు బయటకు వచ్చింది గాక. Christ in you, the hope of glory. Yes, let me pray for you. Let me pray. Everybody put your hands on your head. Lord, today I pray that you will bestow them with the gifts of Spirit. Fill them with the gifts of Spirit, Lord. Anoint them. Give them the 9 gifts, what they know. Anoint them with the gifts of Spirit, oh Lord. Bless them with wisdom, irresistible wisdom. Give them wisdom. జ్ఞానము దయచేయండి అయ్యా. Bless them with wisdom. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Right. Now, let me pray for what you lack, for financial problems. ఎందుకంటే నీకు జ్ఞానం ఇచ్చి, వరాలు ఇచ్చి, దాన్ని ఫండింగ్ చేయాలా లేదా? నువ్వు ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేసి బ్యాంక్కి వెళ్తావా లేదా? లోన్ తీసుకొని కంపెనీలు, ఇండస్ట్రీలు అన్నీ పెడతావు. ఏదైనా సరే, ఏదైనా ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే ఏం పెడతావు? చదువుకోవాలంటే లోన్, ఎడ్యుకేషనల్ లోన్. అలాగే దేవుడు నీకు వరాలు ఇచ్చిన తర్వాత పరలోకం నుంచి నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు టు ఫండ్. A divine vision will always be funded. Hallelujah. Divine vision is funded. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇంత గొప్ప వరాలు, దర్శనాలు ఈ వాక్యం ఇచ్చిన తర్వాత మీరు ఇతరులకు ఆశీర్వాదం అవ్వడానికి దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. మొదట దేవుని రాజ్యం వెతుకుడు, తర్వాత అవన్నీ. ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళందరికీ మీ జ్ఞానము, ఈ వాక్యాన్ని ప్రమోట్ చేయడానికి, ఇతరులకు బోధించడానికి దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయను గాక. హల్లెలూయా.
హీ గేవ్ సొలొమోన్ జ్ఞానం ఇచ్చి ఏమన్నాడు? ఇది భూలోకం అంతా వెళ్ళాలంటే నీకేం కావాలా? ఐశ్వర్యము. రాణులందరూ వచ్చారు, కానీ ఆయన కొంతమందిని పంపించలేదు. అది ప్రాబ్లము. యూ సెండ్ ఎవ్రీబడి బ్యాక్ హోమ్. మేబీ ఆయనకు ఒక జీజీ ఉంటే బాగుండు, అందరిని వెనక్కి పంపించను. మేబీ ఈ గోట్ ఎ సాఫ్ట్ వైఫ్. ఓకే, ఎనీవే అట్లీస్ట్ ఇద్దరు వీ కెన్ సీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మెనీ ఆఫ్ యూర్ రెడీ. ఎంతమందికి ఒక దర్శనం వచ్చింది? ఎంతమందికి నేను ఒక వెలుగయ్యి ఉన్నాను అనుకుంటున్నారు? ఆ 38 సంవత్సరాల బాధలో ఉన్నవా? పరుపెత్తుకొని అందరికీ చూపించేప్పుడు ఈరోజు నీ బాధతోని, నీ బాధని ఎత్తుకొని అనేకులకు గొప్ప సాక్షిగా మారును గాక. అది టీవీల్లోకి అనేకులకు చెప్పడానికి దేవుడు ఆర్థికంగా నీకు ఫండింగ్ ఇవ్వను గాక. ఓకే, నౌ విల్ పుట్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. పైకి ఎత్త అవసరం లేదు, ఇలా ఎత్తండి చాలు. అయ్యా, నీవిచ్చిన వాక్య జ్ఞానాన్ని, ఈరోజు నీవిచ్చిన ప్రేమను అనేకులకు చూపించి పంచి అనేకులకు ఆశీర్వాదంగా అవడానికి ఈ హస్తాలను ఆశీర్వదింపబడిన హస్తాలుగా మార్చండి నాయన. బ్లెస్ దెమ్ విత్ ఫైనాన్సెస్. ఆర్థికంగా ఈ హస్తాలను ఇదిగో ప్రభువా, అప్పులన్నీ తీర్చేసి చనిపోతే బాగుండి, అప్పులు తట్టుకోలేకపోతున్నాను, ఈ అప్పులు నేను చనిపోతే బాగుండు, నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అనుకునే వారి హస్తాలను ఆశీర్వదించి అప్పిచ్చే హస్తాలుగా, నీ రాజ్యానికి సహాయపడే హస్తాలుగా, నీ స్వార్థకు సహాయపడే హస్తాలుగా, పేదలకు, అనాథలకు, విధవరాళ్లకు, అనేకులకు, ఇతర దేశాలకు సైతము అయా ఆఫ్రికాలో భలే అయా ఆహారం లేకుండా వారికి సహాయపడే హస్తాలుగా, ఈ దేశంలో అనేకులకు సహాయపడే హస్తాలుగా ఈ హస్తాలను మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.